మనం వెస్టేలో ఇక్కడికి వెళ్తాం, లేదా మంచి కంపెనీ అందరూ చెప్పాం, కార్ తీసుకుంటామని చెప్పాం, ఆ ఫ్యూచర్ లో ఎంత బాగుంటుందని చెప్పాం. మనం ఇప్పుడు ఎన్ని వెళ్ళిపోయి మర్చిపోతే రేపు పొద్దున ఎవరైనా అడిగితే ఏంటి పరిస్థితి మనము అని ఒక ఆందోళన. మరి రియల్ గా వాళ్ళకి వెస్టేజ్ ఇది వేస్ట్ అని అనిపిస్తే అన్ని తెగిచ్చేసి వెళ్ళిపోతారు ఎక్కడున్నా. కానీ వెస్టేజ్ వేస్ట్ అనిపించట్లే. మన కళ్ళ ముందు కొంతమంది మంచి మంచి అచీవ్మెంట్స్ తీసుకుంటున్నారు, మనం తీసుకోలేకపోతున్నాం. ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాము, ఎందుకు మనం సక్సెస్ అవ్వలేకపోతున్నామని నిజంగా అంటే ఈ రోజు ఎంతో మంది ఒక బ్రాంజ్ లేదా సిల్వర్, గోల్డ్, స్టార్ డైరెక్టర్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆ స్టెప్స్ మీద జర్నీలో మధ్యలో కూర్చొని తలపట్టుకొని ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక చాలా గందరగోళంగా ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటంటే మనం ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం, ఇతరులు ఎందుకు ముందుకెళ్లారు, వాళ్ళు వెళ్తున్న వే ఏంటి, మనం వెళ్తున్న వే ఏంటి, వీటి మీద కొద్దిగా వివరంగా తెలుసుకుంటే ఇంకొక అడుగు మళ్ళీ మనం ముందుకెళ్ళి ఇంకొక సక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం? ఫెయిల్యూర్ అనేది మనకు ఒక పెద్ద సమస్య, ఒక భూతం లాంటిది, ఒక నెగిటివ్ వర్డ్. ఓకేనా? మన ఆత్మవిశ్వాసాన్ని కృంగతీసేస్తుంది, మన యొక్క కాన్ఫిడెంట్ తగ్గించేస్తుంది, మన ఎనర్జీ తగ్గిస్తుంది, మన ఉత్సాహాన్ని తగ్గించేస్తుంది. ఆ ఫెయిల్యూర్ లోనే ఒక భయంకరమైన ఒక భూతము లేదా ఒక దెయ్యము అంటే మనకి ఆ ఫీలింగ్ ఎలా వస్తుందో, ఫెయిల్యూర్ అంటే కూడా మనకి అదే విధంగా పరిస్థితి మన మెంటల్ గా అలా అనిపిస్తుంది అనమాట. మరి ఈ ఫెయిల్యూర్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాము అని మనం ఒక కారణం తెలుసుకొని దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలంటే మనము వాట్ ఈజ్ ఫెయిల్యూర్, అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటి, అసలు దాని గురించే ఫస్ట్ వివరంగా తెలుసుకుంటే దాన్ని ఎలా ఎదుర్కోనాలో తెలుస్తుంది. ఒక శత్రువునితో ఒక యుద్ధానికి వెళ్తున్నాం, ఒక శత్రువు యొక్క బలగాలు ఏంటి తెలియాలి కదా. ఊరికే ఎవరైనా కూడా ఒకే రకంగా వెళ్ళి యుద్ధం చేస్తామా? ఓకేనా? ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న బలాలు ఏంటి, వాళ్ళని ఏ రకంగా మనము వాళ్ళని ఓడించాలంటే వాళ్ళ యొక్క బలహీనతలు బలాలు రెండు తెలుసుకుంటే వాళ్ళ బలహీనతల మీద దెబ్బ పడితే ఈజీగా ఎంత బలవంతులైనా కూడా ఓడిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మన ఫెయిల్యూర్ ని జయించాలంటే అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటో మనకు తెలియాలా. మరి ఏంటి ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే నాట్ బీయింగ్ ఏబుల్ టు అచీవ్ వాట్ యు వాంట్, అంటే మనము అనుకున్నది సాధించకపోవడమే ఫెయిల్యూర్. మనం ఏదైతే అనుకున్నామో, మనం ఏదైతే కోరుకున్నామో, వెస్టేజ్ లో ఒక చదువుకునే స్టూడెంట్ తను 90% మార్కులతో పాస్ అవ్వాలని ప్రయత్నం చేస్తాడు. 85% వస్తే నేను ఫెయిల్ అయినాను, నేను అనుకున్న మార్కులు రీచ్ అవ్వలేదు అనుకుంటాడు, ఆయన ఫెయిల్ అయినా అంటాడు. ఒక జాబ్ కొట్టాలనుకునే వ్యక్తి జాబ్ కొట్టలేకపోతే ఫెయిల్ అనుకుంటాడు. ఓకేనా? ఒక బిజినెస్ లో సక్సెస్, సెల్ఫ్ గా బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వాలనుకునే వ్యక్తి అక్కడ అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోతే ఫెయిల్యూర్ అనుకుంటాడు. వెస్టేజ్ లో మనం కూడా అనుకుంటాము ఒక 6 months లో ఒక స్టార్ అవ్వాలో, ఒక డైమండ్ అవ్వాలో, క్రౌన్ అవ్వాలనుకుంటాం, లేదా ఇంత ఇన్కమ్ తీసుకోవాలనుకుంటాం. మనం తీసుకోలేకపోతే మనం ఫెయిల్యూర్ అంటాం. రియల్ గా ఏంటంటే అనుకున్నది సాధించలేకపోవడాన్ని ఫెయిల్యూర్ అంటాం. ఓకేనా? ఇది ఒక చిన్న మాటే, దీన్ని లోతుగా తెలుసుకుంటే దాన్ని ఈజీగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను దీని గురించి క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బోర్గా అనుకోవద్దండి. మనం ఎవరైతే ఇప్పుడు చెప్పాను కదా, ఆ స్టెప్స్ మీద ఫోటోలో కూర్చున్న వ్యక్తి ఎటు వెళ్ళాక వెనక్కి ముందుకు వెళ్ళాక ఇబ్బంది పడుతున్నాడంటే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది శత్రువు యొక్క బలం కాదు, శత్రువు యొక్క బలహీనతలు కూడా తెలుసుకోవాలి. మనం శత్రువు బలాన్ని మనము ఎదిరించలేని పరిస్థితిలో ఉన్నాం. వెస్టేజ్ చాలా గ్రేట్దే, దాన్ని ఢీ కొట్టేంత స్ట్రెంగ్త్ మనలో లేనప్పుడు మనకి ఇక్కడ ఈ ఫెయిల్యూర్ అవడానికి రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎక్కువ డిస్కషన్ అనేది ఈరోజు ఫెయిల్యూర్ ముందే ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఈజీగా మనము సక్సెస్ అవ్వచ్చు అనమాట. మరి ఇక్కడ వాట్ ఈ సక్సెస్, అనుకున్నది సాధించలేకపోవడాన్ని ఫెయిల్యూర్ అంటున్నాం. మరి సక్సెస్ అంటే ఏంటి అంటే మనము అనుకున్నది సాధించడం, అచీవింగ్ వాట్ యు వాంట్, అంటే నీకు ఏదైతే అనుకున్నావో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాన్ని పొందడమే, దాన్ని రీచ్ అవ్వడమే విజయము. అనుకున్నది సాధించడమే విజయం అంటారు అనమాట. చూడండి, ఈ రెండిటికి చూస్తే ఏమనిపిస్తుంది, ఫెయిల్యూర్, సక్సెస్, ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్ అనుకుంటాం. నైట్ డే అంటే రాత్రి పగలు, ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్. కష్టము సుఖము, ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్. ఫెయిల్యూర్, సక్సెస్, ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్ అనుకుంటాం. కానీ ఎవరైతే ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్ అనుకుంటారో వాళ్ళే దాన్ని నిజంగా ఫెయిల్ అవడానికి ఎక్కువ అవకాశం. అంటే ఫెయిల్యూర్ గురించి ఎక్కువ తెలియదు అని అర్థం వాళ్ళకి. ఫెయిల్యూర్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్. ఇక్కడ చూస్తే మనకు అదే అనిపిస్తుంది, ఫెయిల్యూర్, సక్సెస్.
అనుకున్నది సాధించలేకపోవడం ఫెయిల్యూర్, అనుకున్నది సాధించడం గెలుపు, విజయం. అంటే ఈ రెండు ఆపోజిట్ వర్డ్సే కదా అనిపిస్తుంది. నిజంగా ఇది ఇలా దూరం నుంచి చూసినప్పుడు దాని గురించి పరిశీలనగా తెలుసుకోలేకుండా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్ అనిపిస్తుంది. ఎలా అంటే దూరపు కొండలు నునుపు అంటారు, సామెత ఉంది. మనకు కూడా కొండలు దూరంగా ఉన్నప్పుడు మనం దూరం నుంచి చూస్తే నున్నగా కనపడతాయి. అలాగే ఒక తార్ రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మంచి ఎండలో దూరంగా చూసుకుంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో రోడ్డు మీద వాటర్ ఉన్నట్టు కనపడుతుంది. మనకి ఎండ మావులు అంటారు దాన్ని, వాటర్ ఉన్నట్టు కనపడుతుంది. మరి అవి దూరం నుంచి చూసినప్పుడు వాటర్ ఉంటాయి, కానీ దగ్గర పోతే అక్కడ వాటర్ ఉంటుంది. కొండలు కూడా దూరం నుంచి చూసినప్పుడు నున్నగా ఉంటాయి, దగ్గరికి వెళ్తే మనకి నున్నగా కనపడవు, గరకులు దాంట్లో లోటుపాట్లు అనేది తెలుస్తాయి. ఇది కూడా దూరంగా చూస్తే ఏమవుతుందంటే సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఆపోజిట్ వర్డ్స్. రెండు ఆపోజిట్ వర్డ్స్ అనగానే మనము ఆ ఫెయిల్యూర్ ని తొందరగా అంగీకరించేస్తాం. నేను అంటున్నాను ఈ ఫెయిల్యూర్ ఇస్ ద ఆపోజిట్ వర్డ్ అనేది తప్పు. ఫెయిల్యూర్ ఇస్ ద ఆపోజిట్ వర్డ్ అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా దాన్ని ఆపోజిట్ వర్డ్, దానికి సక్సెస్ ఆపోజిట్ ఫెయిల్యూర్ అనుకుంటే అది రాంగ్. మరి ఏంటి అంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ ది సక్సెస్, ఫెయిల్యూర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఇది అందరూ తెలుసుకోవాలి. ఏం సరే దీనికి దానికి డిఫరెంట్ ఏంటి అంటే సక్సెస్ లో ఒక భాగమే ఫెయిల్యూర్. ఫెయిల్యూరు సక్సెస్ రెండు క్వైట్ ఆపోజిట్. అంటే మనం వెంటనే ఫెయిల్యూర్ అంగీకరిస్తే అట్లా ఒక్కసారి ఓడిపోగానే బ్రాంజ్ రేటర్ అవ్వాలనుకున్నాను అవ్వలేదు, ఓడిపోయినట్టే. ఫాస్ట్ స్టార్ట్ అవ్వాలన్నా అవ్వలేదు, ఓడిపోయినట్టే. ఇంకా మనం ఓడిపోయినా మనం అంగీకరించి ఒక 2-3 చిన్న చూడగానే ఇది మన వల్ల కాదు అని ఆగిపోతున్నాం. కానీ ఫెయిల్యూర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది సక్సెస్. అంటే ఫెయిల్యూర్ కూడా వన్ ఆఫ్ ది సక్సెస్. ఈరోజు మనకి కష్టాలు మనకి శత్రువా? శత్రువు అని ఆలోచించే వ్యక్తికి శత్రువు. కానీ ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు, ఒక మెంటర్, ఒక టీచర్ అని ఆలోచించి ఉపయోగించుకునే వానికి కష్టం ఒక గురువు లాంటిది. కష్టం మన జీవితంలో ఎన్నో నేర్పించేస్తుంది. నువ్వు అనుకున్నది సాధించడానికి కష్టం ఖచ్చితంగా నీకు ఒక గురువు, ఒక మీడియేటర్ లా ఉపయోగపడుతుంది. ఎన్నో అనుభవాలు నేర్పిస్తుంది. సుఖం మనకు అనుభవాలు నేర్పించదు, కష్టమే అనుభవాలు నేర్పిస్తుంది. ఓకేనా? పేదరికం చాలా నేర్పించేస్తుంది. పేదరికం చూసిన వ్యక్తే ధనవంతుడుగా ఉన్నప్పుడు దాన్ని అనుభూతి పొందగలడు. కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అనేది రియల్ క్వైట్ ఆపోజిట్. మన కష్టమైన పదము కష్టము కాదు. ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ ది సక్సెస్. నువ్వు సక్సెస్ ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నావో దాన్ని రీచ్ అవడానికి వన్ ఆఫ్ ది స్టెప్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనము ఎందుకు ఇది పార్ట్ ఆఫ్ ది స్టెప్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచిస్తే, ఎందుకంటే మీ మైండ్ లో ఈ ఫెయిల్యూర్ అనేది సక్సెస్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అని మీ మైండ్ లో డిసైడ్ అవుతే మీరు ఫెయిల్యూర్ ని అంగీకరించడానికి మీ మైండ్ సపోర్ట్ చేస్తుంది. ఫెయిల్యూర్స్ మీకు వచ్చినప్పుడు, మీకు దెబ్బలు తగినప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఓకేనా? ఇంకా స్ట్రాంగ్ అవుతుంటారు. ఇప్పుడు ఒక జిమ్కి వెళ్ళి మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు భయంకరమైన పెయిన్స్ వస్తాయి. ఆ పెయిన్స్ రావడం వల్ల మనకు అనారోగ్యమా? ఫిట్నెస్ పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? ఫస్ట్ మనకి ఇంకా ఫిట్నెస్ పెరుగుతాం, దాన్ని అధిగమిస్తే ఫిట్నెస్ పెరిగి ముందుకు వెళ్తాము. అమ్మో అది కష్టమని ఆగిపోతే అక్కడికే ఆగిపోతాం అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి ఈ ఫెయిల్యూర్ ని మీరు హ్యాపీగా స్వీకరించాలి అంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఆపోజిట్ వర్డ్, ఫెయిల్యూర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది సక్సెస్ అనుకుంటే, నేను సక్సెస్ తీసుకోవాలంటే దీన్ని దాటే వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ అవుతావు. కాబట్టి నేను రైట్ వేలో వెళ్తున్నాను, నేను వెళ్ళే మార్గంలో నాకు ఆటంకాలు వస్తున్నాయి, ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే నేను సక్సెస్ రీచ్ అవుతున్నాను అని అర్థం. నెగిటివ్ లో పాజిటివ్ అనమాట ఇది. దీన్ని అర్థం చేసుకున్న వాడే విజేత అవుతాడు ఎప్పుడైనా కూడా. కాబట్టి ఎందుకు ఫెయిల్యూర్ ని పార్ట్ ఆఫ్ సక్సెస్ అనేది కూడా నేను క్లియర్ గా వివరిస్తాను. ఒకసారి చూడండి. ఆకాశం మన సక్సెస్ అనుకుందాం, భూమి మీద మనం ఉన్నాం. సక్సెస్ ఎప్పుడు మనకి అందుబాటులో ఉండదండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైనా కానీ, నువ్వు ఏదైతే సాధించాలనుకుంటావో అది ఎప్పుడు మనకి చాలా అందనంత ఎత్తులోనే ఉంటుంది. మరి దాన్ని అందుకోవడానికి ఒక ల్యాడర్ కావాలి కంపల్సరీ. ఆకాశం ఎక్కాలన్నా సరే భూమి నుంచి ఆకాశానికి కూడా ల్యాడర్ కావాల్సిందే. ఓకేనా? ఒక చెట్టు మీద ఉన్న పండును అందుకోవాలంటే ఒక ల్యాడర్ కావాల్సిందే. ఓకేనా?
ఏదైనా సరే అందని ద్రాక్ష పండు హైట్ లో ఉండేది సక్సెస్ ఎప్పుడైనా కూడా. సక్సెస్ ఎప్పుడు కింద ఉండదు, కింద ఉంటే సక్సెస్ కాదు. మరి ఈ భూమి మీద నుంచి మనం సక్సెస్ అందుకోవాలంటే మధ్య ఏదైతే ల్యాడర్ నిచ్చెన ఉందో దట్ ఈస్ ద ఫెయిల్యూర్. మరి ఫెయిల్యూర్ నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కకుండా దాన్ని యూజ్ చేసుకోకపోతే నువ్వు పెయిన్ ఏది అందుకోలేవు. ఇక్కడ చూడండి, చూడండి సక్సెస్ టాప్ లో ఉంది. ఈ వ్యక్తి ఏం చేసుకుంటున్నాడంటే ఎన్ని ఫెయిల్యూర్ వచ్చాయి చూడండి. ఒక్కొక్క ఫెయిల్యూర్ ని ఒక ఇటుకుగా, ఒక స్టెప్పింగ్ స్టోన్, మెట్లకి ఒక్కొక్క స్టోన్ గా మార్చుకొని ఎన్నో ఫెయిల్యూర్ దాటిపోతే లాస్ట్ ఫెయిల్యూర్ అది స్టెప్పింగ్ స్టోన్ అరేంజ్ చేసుకోగానే సక్సెస్ అనే దాని మీదకి అందుకోగలడు. కానీ మనము ఈ స్టార్టింగ్ లో 1-2 ఫెయిల్యూర్ రాగానే అబ్బో మాకు వద్దు అనేస్తే నువ్వు సక్సెస్ కి ఎలా అందుకుంటావు? అసలు ఇది ఫెయిల్యూర్ లేకుండా నువ్వు సక్సెస్ ఎలా రీచ్ అవుతావు? నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంటే నువ్వు అనుకున్న మార్గంలో రీచ్ అవుతున్నట్టు, సక్సెస్ దగ్గర అవుతున్నట్టు. ఓకే లీడర్, కాబట్టి ది ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ టు ది సక్సెస్. ఖచ్చితంగా సక్సెస్ కు ఒక మెట్టు లాంటిదే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే సక్సెస్ ఫెయిల్యూర్ వస్తుందో దాన్ని పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నావు అనుకో, నువ్వు భయపడు వెనక్కి వెళ్ళాలనుకో. ఓకే, ఇంకో కొన్ని ఉంటాయి ఫెయిల్యూర్స్ ఎదుర్కొనాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 వచ్చాయి. ఒక 10-20 ఫెయిల్యూర్స్ వస్తే కంపల్సరీ నువ్వు సక్సెస్ రీచ్ అవుతావు. ఒక 4 ఫెయిల్యూర్ వచ్చాయి అనుకో, ఓకే ఇంకొక 6 ఫెయిల్యూర్లు ఉన్నాయి, ఆల్రెడీ 4 దాటాను, ఇంకొక 6 దాటితే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతానని ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఎప్పుడైతే నీకు ఇది పార్ట్ ఆఫ్ ది సక్సెస్ అని తెలియకపోతే ఏమవుతుందంటే, అమ్మో ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయినా, 2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యా, 3 సార్లు ట్రై చేసి 4 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యా, ఇంక నేను పాస్ కాను, నేను నా టార్గెట్ రీచ్ అవ్వాలని వెస్టేజ్, ఇది నా వల్ల కాదు, నా జనాలు ఎవరు మాట వినట్లేదు, నా జనాలు కొనట్లేదు, నా అప్లైన్ నాకు అందుబాటులో లేడు, నా అప్లైన్ నాకు సపోర్ట్ చేయలేదు, ఏదో ఒకటి. అంటే మనం ఎప్పుడైతే నెగిటివ్ గా ఆలోచించడం మొదలెడతామో మన ఎనర్జీ అనేది డౌన్ ఫాల్ అవుతుంది. మన మనసు ముందుకు వెళ్ళడానికి అంగీకరించదు, వద్దులే వెనక్కి వెళ్దామని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఫెయిల్యూర్ అయినా అది పార్ట్ ఆఫ్ ది జర్నీ లేదా పార్ట్ ఆఫ్ ది సక్సెస్ అనుకుంటావో, ఓకే నాకున్న ఫెయిల్యూర్ లో నేను ఆల్రెడీ కొన్ని అధిగమించాను, ఇంకో కొన్ని దాటుకుంటే కంపల్సరీ నేను రీచ్ అవుతానని ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, సక్సెస్ ఈజ్ మేడ్ ఆఫ్ 99% ఫెయిల్యూర్. 99 ఫెయిల్యూర్ తీసుకొని తయారు చేసుకుంటేనే సక్సెస్ వస్తుంది. మరి ఈ రోజు మనము ఆ 100దే 99% ఫెయిల్యూర్ అంటే ఆ 1% సక్సెస్. అంటే నువ్వు ఆ 1% సక్సెస్ రీచ్ అవ్వాలంటే ఈ 99% ఫెయిల్యూర్ దాటిపోవాలి. చూడండి, కష్టము లేకోకుండా నువ్వు ఎవరైనా సక్సెస్ తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే చూడండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు వితౌట్ రికమెండేషన్, ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేకుండా. చాలా మంది పేద కుటుంబాల్లో పిల్లలు చదివి ఐఏఎస్ ఆఫీసర్లు అవుతుంటారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతుంటారు. వాళ్ళు ఎన్ని కష్టాలు దాటుకుంటారు, ఈజీగా వాళ్ళు పిలిచి జాబ్ ఇచ్చారా? ఎంసెట్ ర్యాంక్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వ్యక్తి ఈజీగా వచ్చిందా ఏమన్నా? మొన్న రీసెంట్ గా 600 మార్కులు తెచ్చిన పిల్లలు వాళ్ళు ఈజీగా వచ్చేసింది వాళ్ళకి. ఎంత పెయిన్, ఎంత కష్టపడింటే, మరి ఫెయిల్యూర్ అంటే దాన్ని దాటుకున్నారంటే కష్టమే కదా భరించాల్సింది. ఎంత కష్టాన్ని దాటుకుంటేనే రీచ్ అవుతారు. 99% ఆఫ్ ది ఫెయిల్యూర్ తో తయారైనదే సక్సెస్. ఈ రోజు మనం అందరము 5%, 10%, 15%, మాక్సిమం 20% చూసింటాం అంతే ఫెయిల్యూర్ ని. ఈ 10% నుంచి ఒక నిరుత్సాహంతో వర్క్ చేస్తా ఉన్నాం. ఇంక 20% లేదలకి మాకు ఇంకా వద్దండి, మాకు వద్దు, అవసరమే లేదు, మేము చేయలేము, మాకు నచ్చదు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు 100లో 99 మంది ఉన్నారు. ఆ ఒక్క పర్సనే ఎంతైనా సరే నేను అనుకున్నది రీచ్ అయ్యేంత వరకు కూడా నేను కష్టపడడానికి రెడీగా ఉన్నాను, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే నేను ఎదుర్కొన్నానికి రెడీగా ఉన్నాను అనుకున్న వ్యక్తి మాత్రమే వెళ్ళి సక్సెస్ తీసుకుంటున్నాడు. ఈ రోజు వెస్టేజ్ లో 1000 మందిలో 10 మంది సక్సెస్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, 100 మందిలో 10 కాదు, 100 మందిలో ఒకడు, 1000 మందిలో 10 మంది సక్సెస్ అవుతున్నారు. ఆ 10 మంది ఏంటంటే వాళ్ళ బిహేవియర్. ఇక్కడ సక్సెస్ అనేది 99% ఫెయిల్యూర్స్ తో తయారై ఉంది. కాబట్టి నేను ఇప్పుడు 50% ఫెయిల్యూర్ నే అచీవ్ అయ్యానంటే ఇంకొక 49% నేను దాటుకుంటే నేను అనుకున్నది రీచ్ అయిపోతాను. ఆ తర్వాత ఇంకా నాకు ఇంకా తిరిగి చూడాల్సిన పని లేదు.
మనకి ఒక సైకిల్ కొండ ఎక్కి దిగేది కూడా చూపిస్తా ఉంటారు డయాగ్రామ్. ఎక్కేటప్పుడు ఎన్నో రకాలు ఉంటాయి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కింద చేయలేదు, దవడకు వచ్చేటప్పుడు చూడాల్సిన పని లేదు, జస్ట్ హ్యాండిల్ బ్యాలెన్స్ చేసుకుంటే చాలు. అదే సాఫీగా ఉన్న నేల మీద నువ్వు ఎప్పుడు తొక్కుతూనే ఉండాలి. సైకిల్ ముందుకు వెళ్ళాలంటే ఏ రోజు తొక్కిపోతే ఆ రోజు ఆగిపోతుంది. ఇంకా అక్కడ జాబ్ నువ్వు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఏ రోజు చేయడం ఆపేస్తే ఆ రోజు ఆగిపోతుంది. వెస్టేజ్ అలా కాదు. ఈ ఫెయిల్యూర్స్ దాటుకొని పైన కొండెక్కాలంటే ఈజీగా ఉంటుందా? ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కాలు చేస్తే కింద పడతాం, పల్టీలు కొడతాం, మళ్ళీ పొరలకుండా వస్తాం. ఓకేనా? ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి కొండెక్కేటప్పుడు. కానీ ఎక్కిన తర్వాత దిగేటప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ చూడాల్సిన పని లేదు. అందుకే కష్టం వెనకాల సుఖం దాగి ఉంటది. కష్టపడడానికి ఇష్టపడితే వాడు చక్కపడడానికి ఎలిజిబుల్, అర్హుడు. ఎవరైతే కష్టపడుకోకుండా సుఖం కావాలంటే వాడు అసలు ఎలిజిబులే కాదు, అర్హుడే కాదు. 100% ఎవరైనా వెస్టేజ్ లో మేము కష్టపడుకోకుండా ఈజీగా సక్సెస్ అవ్వాలనుకుంటే 100% వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. ఎక్కడైనా ఎవరైనా భుజాల మీద ఎక్కించుకొని ఆ కొండ మీద సగం దాకా ఎత్తుకొని వెళ్ళి తీసుకెళ్ళినా అక్కడి నుంచి ఒక స్టెప్ వేసేలోపే, అంటే దానికి ఎక్స్పీరియన్స్ అనుభవం లేదు కదా, ఒక్కసారి స్టెప్ స్లిప్ అయిపోయి కింద పడితే మళ్ళీ వచ్చి జీరోలో వచ్చి కిందకి వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు మనం అందరం రైట్ వేలో ఉన్నాము. ఈ రోజు మనం అందరికి సమస్యలు ఎదుర్కొంటున్నామంటే మనం సక్సెస్ దగ్గర అవుతున్నాము అనేది గుర్తుపెట్టుకోండి. 100 అడుగులు వేస్తే సక్సెస్ వస్తుంది, 99 ఫెయిల్యూర్లు దాటుకొని పోవాల్సిందే. కానీ ఈ విషయం తెలియకపోతే ఒక 30-40 ఫెయిల్యూర్లు వచ్చేసరికి జనాలు ఏమనుకుంటారంటే ఇదంతా కష్టం, మన వల్ల కాదు, సక్సెస్ అందుకోలేమని చెప్పేసి అటు వెనక్కి రాలేక ముందుకు లేక కొంతమంది అక్కడే కూర్చొని తల బాదుకుంటారు. కొంతమంది ఏదైనా కానీ అవమానం కానీ ఏదైనా కానీ వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. చాలా మంది ఇది తెలుసుకోవాలి. చూడండి, ఎస్పెషల్లీ ఇది అర్థం చేసుకోవాల్సింది, లాసింగ్ ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్. అంటే ఓడిపోవడము ఫెయిల్యూర్ కాదు. చాలా మంది ఏమనుకుంటే, ఇప్పుడు నేను బ్రాంజ్ స్టార్ రైటర్ అవ్వాలనుకున్నాను, 1 నెల అవ్వలేదు, 2 నెలలు 3 నెలలు అవ్వలేదు, అది ఓటమే? నిజంగా అంటే అది ఓటమే. నువ్వు అనుకున్నావు, రీచ్ అవ్వలేదు కాబట్టి ఓటమే. అది వైఫల్యము కాదు. ఫెయిల్యూర్ అంటే వైఫల్యం, అంటే బ్రేక్ అయిపోవడం. నేను గనక స్టార్ అయినప్పుడు 3 నెలలు ప్రయత్నం చేశాను, కాలేదు, నేను ఇంకా నా వల్ల కాదు అని వెనక్కి సర్దుకొని వెళ్ళిపోతే అది ఫెయిల్యూర్. ఇక్కడ ది రియల్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ట్రయింగ్ టు విన్ అగైన్ వెన్ యూ లాస్. అంటే నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వు తిరిగి ప్రయత్నం చేయకపోతే అది అసలైన ఫెయిల్యూర్. ఓడిపోవడం తప్పు కాదు, ఓడిపోయినప్పుడు తిరిగి నువ్వు ప్రయత్నం చేయకపోవడమే అసలైన వైఫల్యము, అసలైన ఫెయిల్యూర్. ఓడిపోవడం తప్పు కాదు, ఓడిపోవడం అనేది సహజమే. అలెగ్జాండర్ కూడా ఓడిపోయాడు, శ్రీకృష్ణదేవరాయలు ఓడిపోయాడు. నీకు అసలు ఓడిపోయిన రాజులు ఎవరున్నారు చూడండి. ఏ యుద్ధంలో అయినా కూడా ఓడిపోయిన వాళ్ళు ఎవరున్నారు? మన క్రికెటర్స్ ఇండియా పాకిస్తాన్ లేదా ఇంకో ఇండియా ఆస్ట్రేలియా ఆడినప్పుడు మన వాళ్ళు ఇండియా వాళ్ళు ఓడిపోలేదా? లేదు, ఆస్ట్రేలియా వాళ్ళు ఓడిపోలేదా? లేదా పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోలేదా? అసలు ఓటమని లేకుండా జీవితం లేదు. పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్, ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సక్సెస్. ఓటమని సహజం, ఓకేనా? ఆ ఓడిపోయినప్పుడు తిరిగి ప్రయత్నం చేయకపోతే 100% అది ఫెయిల్యూర్, ఇంక వైఫల్యమే. ఇప్పుడు ఎవరైతే మన వెస్టేజ్లో చాలా మంది వస్తుంటారు, కొంతమంది రీచ్ అవ్వకపోయినా ఇప్పటికీ ప్రయాణం చేస్తూనే ఉండరు. ఈ రోజు కాకపోతే రేపైనా నేను రీచ్ అవుతాను, ఈ రోజు కాకపోతే రేపైనా నేను సక్సెస్ అవుతా, ఈ రోజు కాకపోతే నాకు రేపైనా ఇంకొక మంచి వ్యక్తి వస్తాను, లేదా ఈ రోజు కాకపోతే రేపైనా నాకు అప్లైన సపోర్ట్ దొరికితే నేను ముందుకు వెళ్తానులే అని నిలబడి ఇంకా వెయిట్ చేసి ప్రయత్నం చేస్తుంటారు కదా. దట్ ఈస్ ద సక్సెస్ వే, నాట్ ఫెయిల్యూర్. ఈ రోజు ఎంతో మంది మధ్యలో ఆగిన వాళ్ళు తిరిగి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు 100% సక్సెస్ వేలో ఉన్నట్టు, వాళ్ళు ఓడిపోయినట్టు కాదు. ఎవరైతే మా వల్ల కాదు అని వెనక్కి వెళ్ళిపోయారో, మాకొద్దు, మేము చేయలేము, మా వల్ల కాదు, మాకు ఫోన్ చేయొద్దండి, మేము ప్రొడక్ట్ కొనము అని మొత్తం బంద్ చేసి వెళ్ళిపోయినారు, వాళ్ళు 100% ఓడిపోయినట్టు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్తున్నాడంటే, ఫెయిల్యూర్ ఈజ్ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్. నువ్వు ఫెయిల్యూర్ లో ఉన్నావంటే సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్ లో, అంటే సక్సెస్ జర్నీలో ఉన్నట్టే. ఇది నేను చెప్పేది కాదండి, గొప్ప ఆథర్, ఓకేనా, రచయితలు, గొప్ప వ్యక్తులు చెప్తున్న మాటలు. ఫెయిల్యూర్ ఈజ్ ద
సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్ అంటే నువ్వు సక్సెస్ కోసం ఏదైతే ప్రయాణం చేస్తున్నావో నువ్వు ఫెయిల్యూర్ అయితే అందులో ఆ జర్నీలో ఉన్నట్టే, ఆ వేలో ఉన్నట్టే, ఆ ట్రాక్ లో ఉన్నట్టే. నువ్వు వెనకడుగేస్తే ఓడిపోయినట్టు, ముందుకేయడానికి ఇంకా సంవత్సరం ప్రయత్నం చేసినా, ఇంకా 5 సంవత్సరాలు ప్రయత్నం చేసినా నువ్వు సక్సెస్ అయినట్టే. ఓకేనా? దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆర్ వి లాసింగ్ ఇన్ వెస్టేజ్, ఫెయిల్యూర్ ఇన్ వెస్టేజ్? మనము ఇప్పుడు వెస్టేజ్ లో ఓడిపోయినామా, వైఫల్యం చెందామా? అంటే కొద్దిగా లాస్ అయినామా, మొత్తం ఫెయిల్యూర్ అయినామా అని అర్థం. ఓకేనా? అంటే లాస్ అవడం అంటే ఒక బిజినెస్ పెట్టి ఎవరైనా కామన్ ఆ లాభ నష్టాలు కంపల్సరీ ఉంటాయి. ఒక కిరాణా షాప్ పెట్టాము, పెట్టగానే లాభాలు వచ్చేస్తాయి? ఒక్కోసారి అసలు బిజినెస్ జరగదు, ఒక నెల రెంట్ కూడా రాదు. మరి వాళ్ళు ఓడిపోయినట్లేనా? వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినట్లేనా? అలా ఫెయిల్యూర్ అనుకుని ఆ షాప్ మానేసి ఇంకో బిజినెస్ పెట్టి, అక్కడ వర్కౌట్ కాలేదని ఇంకో బిజినెస్ పెట్టి, అక్కడ వర్కౌట్ కాలేదు ఇంకో బిజినెస్ పెట్టి, 10 బిజినెస్ పెట్టి మొత్తం లాస్ అయిపోయిన చాలా మంది ఉన్నారు. అదే కిరాణా షాపు, అదే ఎలక్ట్రికల్ షాపు, అదే రేషన్ షాపు, ఇదే షాపు, ఒక చిన్న చిన్న సామాన్, ప్లాస్టిక్ సామాన్లు పెట్టుకునే షాప్ అయినా సరే, జనాలు రాకపోయినా 3 నెలలు లాస్ అయినా, 5 నెలలు లాస్ అయినా, సంవత్సరం లాస్ అయినా నిలబడి రెంట్లు కట్టుకుంటూ అట్లే నిలబడితే ఒకనొక రోజు వాళ్ళే ఒక పెద్ద షాప్ అయిపోతుంది. ఈ రోజు లాభాల్లో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు ఇటువంటి లాస్ చూసిన వాళ్ళే. కాబట్టి ఇక లాస్ అంటే ఓడిపోవడం, కానీ వైఫల్యం కాదు. కానీ ఎవరైతే ఇది ఇక్కడ లాస్ అని చెప్పేసి ఆపేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారో వాళ్ళు ఫెయిల్యూర్ అన్నట్టు. మరి ఈ రోజు ఇప్పుడు క్లాస్ వింటున్న వాళ్ళంతా లాస్ట్ లో ఉన్నారా, ఫెయిల్యూర్ అయినారా? ఫెయిల్యూర్ అయితే మీరు ఎవరు క్లాస్ లోకి రారు, నాకు తెలిసి. పాటి లింక్ పంపించిన ఎవరు జాయిన్ అవ్వరు. కానీ మీరు జస్ట్ లాభ నష్టాలు, మీరు జరుగుతున్న వెస్టేజ్ లో జస్ట్ లాభము నష్టం ఉంది కదా, ఈ రోజు నష్టం వచ్చింది, ఈ నష్టంలో కొన్ని అనుభవాలు తెచ్చుకుంటావు. కొందరము చాలా మంది మాకు కష్టాలు వచ్చాయి, మేము ముందు వెళ్ళలేకపోతున్నాం అంటున్నారు. కాబట్టి మీరు ఫెయిల్యూర్ అవ్వలేదు, జస్ట్ నష్టంలో ఉన్నారు. ఇది సహజం. బిజినెస్, ఏ బిజినెస్ అయినా సరే ఈ నష్టం అనేది సహజం. ఆ నష్టం వచ్చినప్పుడు నిలబడిన వ్యక్తే ఖచ్చితంగా లాభం తీసుకోవడానికి అర్హుడు అవుతాడు, సక్సెస్ తీసుకోవడానికి అర్హుడు అవుతాడు, అనుకున్న సాధించుకోవడానికి అర్హుడు అవుతాడు అనమాట. ఓకే, సో వీ నీడ్ టు రీస్టార్ట్ ది జర్నీ. ఎవరైనా సరే ఇప్పటికీ ఎవరైనా కష్టము, మేము ఓడిపోయినాము, లేదా మాకు రావట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అని ఎవరన్నా అనుకుంటే ఖచ్చితంగా వీ నీడ్ టు రీస్టార్ట్ జర్నీ ఇన్ వెస్టేజ్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ స్టార్ట్ చేయండి అప్ టు వి రీచ్ అవర్ అచీవ్మెంట్. మనం ఏమైతే అనుకున్నామో అనుకున్నవి సాధించేంత వరకు మీరు ఆగద్దండి, ప్రయత్నం చేస్తూనే ఉండండి. మరి ఈ ప్రయత్నం చేస్తుంటే ఇంతకు ముందు మాదిరి ఎక్కువ ప్రొడక్ట్ కొనడము, మనకి అనవసరంగా కొనడము, చాలా ఇబ్బందులు పడము, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడము, ఇవన్నీ కొద్దిగా ప్రాబ్లమ్స్ కాబట్టి నేను కొన్ని కరెక్షన్ చేశాను. ఎవరు ఇప్పుడు అట్లా 100 PV కొనొద్దు, జస్ట్ 30 PV మీ ఇంట్లో ఉన్నవి ఈ నెల ఉన్నాయనుకో, ఇవి కూడా అయిపోయిన తర్వాత రేపు నెల కొనుక్కో. ఈ నెల ఎవరు కొనాలని నేను చెప్పను. ఇప్పుడు ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నో కంప్లీట్ చేసుకో. రేపు నెల నువ్వు బయట కొనే ఒక 30 PV కొనుక్కో, శ్రద్ధగా 1 గంట క్లాస్ ఇనమని చెప్తున్నాను. అంతే. నాకు అనుభవాలు వచ్చాయి. నేను ఫెయిల్యూర్ అనుకోవట్లే, జస్ట్ ఐఎమ్ లాసింగ్ ఇన్ ద వెస్టేజ్. నేను కొద్దిగా అనుకున్న స్థానాన్ని రీచ్ అవ్వలేకపోతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం మార్చాలనుకుంటున్నాను, నేను ఒకటి అనుకున్నా, నా టీంకి ఎక్కడ భారం లేకోకుండా ఈజీ వే నేను తయారు చేయాలి. ఎవరికి భారం అనిపించకూడదు. ఆడతా పడతా వెస్టేజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందరూ పనులు చేసుకునే వాళ్ళు చేసుకోండి, డ్యూటీలు చేసుకునే చేసుకోండి, బిజినెస్ చేసుకునే చేసుకోండి, మీరు స్టిచ్చింగ్ చేసుకునేది ఏ పని చేసుకునే చేసుకోండి. 1 గంట నాకు 9 నుంచి 10 గంటలకి టైం ఇవ్వండి. ఇంకా మీరు ఫ్రీగా ఉన్న టైంలో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుకోండి. నెలలో ఒక్కసారి డిమార్ట్ లో కొన్ని 1000 రూపాయలు సర్కిల్లో కొనుక్కోండి అని చెప్తున్నా. అంటే భారం తగ్గించేశాను. ఆ మీటింగ్కి వెళ్ళాలి, వాళ్ళతో తిరగాలి, ఈడికి పోవాలి, అక్కడ పోవాలి, వందలు కట్టి టికెట్ పెట్టుకొని పోవాలి, ఛార్జీలు పెట్టుకొని పోవాలి. ఓకేనా? పిల్లల్ని వదిలేసిపోవాలి. ఇవన్నీ వద్దు మనకి అసలు. మీరు రిలాక్స్ అయిపోండి. కానీ నేనేమంటున్నా అంటే ఈజీ వేలో భారం లేకుండా స్టార్ట్ చేస్తాం. 1 అవర్ మాత్రం నాకు సీరియస్ గా ఇవ్వాలి, ఆ 1 అవర్ లో నేను గెలిపిస్తాను అనేది నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకంటే దీంట్లో ఉన్న లోతు నాకు తెలుసు, ఫెయిల్యూర్ లో ఉన్న లోతు తెలుసుకున్నాను. కాబట్టి దాన్ని ఎలా దాటాలో నాకు క్లారిటీ వచ్చిందో. బావి ఎంత లోతుందో తెలుసు, ఆ బావిలో దూకాలన్నప్పుడు ధైర్యంగా దూతాం. ఓకేనా? చూడండి, వై ఫెయిల్యూర్ అవుతారు, ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నామంటే ఇది చాలా ఫార్ములా ఉంటుందండి. చాలా ఎక్సలెంట్. ఓకేనా? ఇందాక నేను ఒక ఫెయిల్యూర్ గురించి ఒక నెగిటివ్ వర్డ్ కాబట్టి మీ మైండ్ లో దాన్ని తీసి దాన్ని పాజిటివ్ వర్డ్ గా మార్చడానికి ఇందాక నేను ఫెయిల్యూర్ అనేది కూడా సక్సెస్ లో భాగం అనేది నేను ప్రాక్టికల్ గా చూపించాను. అది 100% నాకు అర్థమైంది. కాబట్టి నాకు నేను ఎన్ని రోజులైనా సరే, నేను ఎక్కడున్నా సరే నేను తగ్గట్లేదు, నేను పాజిటివ్ గా ఉన్నాను, నా మైండ్ ఎప్పుడు పాజిటివ్ గా ఉందంటే నా ఫెయిల్యూర్, నాకు అసలు నేను ఫెయిల్యూర్ అనుకోవట్లేదు. నేను బిజినెస్ లో ఒడిదుడుకులు సహజం, జీవితం అన్న తర్వాత ఒడుకులు సహజం, ఏ బిజినెస్ లాభ నష్టాలు సహజం.
అక్కడ నిలబడి పోరాడిన వ్యక్తి గెలుస్తున్నాడు ఎవరైనా కూడా. ఓకేనా? ఒక జాబ్కి వెళ్ళగానే ఎన్నో కష్టం అనిపిస్తాయి, ఎన్నో చేయలేని పరిస్థితులు ఉంటాయి, కానీ నిలబడినోడు గొప్పవాడు అవుతున్నాడు. నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో, కెమికల్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాతో జాయిన్ అయిన 10 మంది నెలకొకడు, 6 నెలకొకడు, సంవత్సరం కూడా మా అందరూ మానేసి వెళ్ళిపోయారు. కెమికల్ స్మెల్ తట్టుకోలేక కళ్ళు మంటలు, కళ్ళు పోయినాయి, ఒక సాల్వెంట్ల మీద పడి ఒక్కటి కాదు బాధలు మానేసి వెళ్ళిపోయారు. నేను 2,000 రూపాయల శాలరీతో స్టార్ట్ అయినాడు, 3-4 వేలు వచ్చేలోపు అందరూ మానేశారు వాళ్ళు. కానీ నేను తట్టుకొని నిలబడ్డా. నాకు బ్రతకడానికి అవసరం అప్పుడు తప్ప నా చేతిలో వేరే లేదు, ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి అని చెప్పేసి నిలబడ్డాను. కాబట్టి 1,40,000 దాకా శాలరీ తీసుకోవడం జరిగింది. ఆ రోజు 20 సంవత్సరాలు నిలబడ్డాను, 9 ప్రమోషన్లు తీసుకున్నా, ప్రొడక్షన్ మేనేజర్ దాకా వెళ్ళాను. ఎందుకు అంటే ఆ ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో నైట్ షిఫ్ట్లు, ఎన్నో కెమికల్స్, ఫ్యూమ్స్, ఒక్కటి కాదు బాధ. కానీ అది నాకు అవసరం బ్రతకడానికి, అది తప్ప వేరే సోర్స్ లేదు ఆ రోజు. కాబట్టి భరించాను. ఎప్పుడైతే నా లైఫ్ లో వెస్టేజ్ వచ్చిందో చిన్నగా దానికి తగ్గించేసుకొని వెస్టేజ్ లోకి వచ్చాను. సేఫ్ ప్లేస్ వచ్చింది కాబట్టి. ఈ రోజు వెస్టేజ్ లో నేను నిలబడ్డానంటే ఏంటంటే, నేను అనుకున్నది ఈ రోజు కష్టపడితే ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలండి కళ్ళు మూసుకొని, ఇప్పుడు 4 సంవత్సరాలు, ఇప్పుడు కూడా నేను ప్లేస్కి వెళ్ళాను. నేను ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చినా నేను ఒక ప్లేస్ లో నిలబడ్డాను. ఇంకొక 5 సంవత్సరాలు కష్టపడితే నేను వెనక్కి తిరిగి చూడనంత ప్లేస్ లోకి వెళ్తాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఆ ప్లేస్ లోకి వెళ్తారు. ఇప్పుడు అనుభవంతో చేస్తున్నాను అడుగులు. ఒకప్పుడు అనుభవం కాదు, జీరోతో స్టార్ట్ చేశా. ఇప్పుడు వన్ ఆఫ్ ది క్రౌన్ డైరెక్టర్ గా ఎంతో అనుభవంతో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి నాకు ద్వారా నడిచే వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉండవు, నేను పడిన కష్టాలు ఉండవు. అందుకే చెప్తున్నా, ఒకప్పుడు ఆ మీటింగ్ రాని, ఈ మీటింగ్ రాను, నువ్వు ఏ మీటింగ్ అవసరం లేకపోయినా నేను గెలిపిస్తానని చెప్తున్నానంటే అర్థం ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్, అనుభవం నేను సంపాదించాను కాబట్టి ఇప్పుడు సక్సెస్ ఫార్ములా ఒకటి ఉందండి, అది చెప్తాను. ఇదొక్కటి మీరు ఫాలో అవుతే ఎక్కడికి అసలు చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అచీవ్మెంట్ చూడండి, ఒక డాక్టర్ జెసికా చాంగ్ అనే వ్యక్తి ఏం చెప్తున్నారంటే, అచీవ్మెంట్ ఈజ్ నాట్ అన్ యాక్టివిటీ బట్ ఏ ప్రాసెస్. ఒక చిన్న పని కాదు అచీవ్మెంట్ అంటే. సక్సెస్ ఈజ్ నాట్ ఏ యాక్టివిటీ, ఒక చిన్న పని కాదు, అదొక ప్రక్రియ, ప్రాసెస్. దేర్ ఈజ్ నో ఎండ్ టు ది ప్రాసెస్. క్రౌన్ రైటర్ అయినాను, ఏమైనా ఎండ్ ఉందా సక్సెస్ కి? యూసిడ్ అవ్వాలి, యూసిడ్ అయినా ఏమైనా ఎండ్ ఉందా? డియూసిడ్ కావాలి. 1,00,000 వచ్చింది, 5 లక్షలు కావాలి. 5 లక్షలు వచ్చిన తర్వాత ఆగుతామా? 10 లక్షలు కావాలి. విజయరాజు గారు ఆగుతాడా? 20 లక్షలు వస్తుంటే 50 లక్షలు అంటున్నాడు. అంటే దెర్ ఈజ్ నో ఎండ్ టు సక్సెస్. అది ఒక చిన్న పని కాదు, ఇలా ప్రయత్నం చేసి తీసి పడేయడానికి. దానికి నిరంతరంగా మనము పని చేస్తూనే ఉండాలి. అడుగులు వేసే కొద్దీ వెనక్కి ఫెయిల్యూర్ స్టెప్స్ వెనక్కి వెళ్ళిపోతా ఉంటే మనము సక్సెస్ వైపు వెళ్తూ 1 by 1 రిసీవ్ చేసుకుంటూ ముందుకెళ్తుంటాం. మరి ఈ సక్సెస్ ని తీసుకోవాలంటే ఫస్ట్ నువ్వు కొన్ని చేస్తున్న పనులను హ్యాబిట్ గా మార్చుకోవాలి. టైం సరిపోతుందో చూద్దాం, మాక్సిమం ట్రై చేద్దాం. మరి ఇది కొద్దిగా ఇప్పుడు ఈ ఫార్ములా ఫాస్ట్ గా చెప్పేస్తాను. దీని గురించి ఒక్కో పాయింట్ గురించి మళ్ళీ నేను సబ్ క్లాస్ ఇస్తాను, ప్రాబ్లం లేదు. ఏదైతే వెస్టేజ్ చేస్తున్నామో పనులను హ్యాబిట్ గా మార్చుకోవాలి. ఇది హ్యాబిట్ గా మార్చుకోలేదు కాబట్టి ఈరోజు అందరూ ఫెయిల్ అవుతున్నారు. వెరీ క్లియర్, అసలు మీ కళ్ళు కట్టినట్టు తెలిసిపోతుంది. మీరు చేసే పనులు హ్యాబిట్ గా మారాలి. ఏంటి? ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం హ్యాబిట్ అవ్వాలి, జూమ్ మీటింగ్ వినడం హ్యాబిట్ అవ్వాలి, ఓకేనా? నీ టీంతో మాట్లాడడం హ్యాబిట్ అవ్వాలి. హ్యాబిట్ అంటే ఏంటి? అలవాటు అంటే ఏంటి? పొద్దున్న లేస్తే నిద్ర లేవడం, టైం టు టైం నిద్ర లేవడం అనేది హ్యాబిట్, బ్రష్ చేయడం అనేది హ్యాబిట్, స్నానం చేయడం అనేది హ్యాబిట్, టిఫిన్ చేయడం అనేది హ్యాబిట్, డ్యూటీకి వెళ్ళడం అనేది హ్యాబిట్, వచ్చిన తర్వాత 1 hour మనము ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే అదొక హ్యాబిట్, ఓకేనా? నువ్వు చేసే ప్రతి పని కంపల్సరీ చేస్తావు రోజు. హ్యాబిట్ అంటే ఏంటంటే తప్పకుండా చేయవలసిన పనులు. పొద్దున్న లేట్ గా లేచామని బ్రష్ చేయకోకుండా ఎవరైనా డ్యూటీకి వెళ్తారా? స్నానం చేయకుండా ఎవరైనా డ్యూటీకి వెళ్తారా? ఓకేనా? ఒకవేళ నీకు ఎర్లీగా లేస్తే ఒక అరగంటలో బ్రష్ స్నానం చేసి టిఫిన్ చేసి వెళ్తావు. ఒకవేళ లేట్ గా లేచి 5 నిమిషాల టైం ఉంది, ఆ 5 నిమిషాల్లోనే ఫాస్ట్ గా బ్రష్ చేసేస్తాం, ఫాస్ట్ గా స్నానం చేసేస్తాం, టిఫిన్ అంటే ఒక బాక్స్ లో పెట్టి అని వెళ్తా బస్ లో కూర్చొని తినేమో. ఆ కన్వీనియంట్ కూడా లేకపోతే డ్యూటీలకు వెళ్ళిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫాస్ట్ గా తినేసి పనికి స్టార్ట్ చేసుకుంటాం. కానీ టిఫిన్, నా పొద్దున్న లేట్ గా లేచాను, నా స్నానం చేయడం కుదరదు, బ్రష్ చేయడం కుదరదు, లేచినట్టు వెళ్ళిపోతామా? చూడండి, కుదిరితేనే చేస్తున్నామా, కుదిరించుకొని చేస్తున్నామా? ఖచ్చితంగా కుదిరించుకొని చేసేది హ్యాబిట్ అన్నమాట. మరి వెస్టేజ్ మనం అలా చేస్తున్నామా? ప్రొడక్ట్ కొనాలి, ఖచ్చితంగా కొనాలి.
కొంతమంది సీనియర్ లీడర్లు కొంటున్నారు, కొంతమంది కొనట్లేదు. ఏదో అప్లైనర్ పోస్ట్ అంటే ప్రెజర్ చేస్తేనే కొంటున్నాం. ఓకేనా? మరి ఈ కొనేది ఎవరు చెప్పకూడదు, అప్లైనర్ చెప్పకూడదు, ఎవరు చెప్పకూడదు. అది ఒక హ్యాబిట్ అయిపోవాలి. మనకేమైనా బ్రష్ చేయమని ఎవరైనా చెప్తారా, లేదా డ్యూటీ కంప్యూటర్ వెళ్ళాలంటే ఇవన్నీ చేసుకుని వెళ్ళమని ఎవరు చెప్తారా, నిద్రపోయేది ఎవరైనా చెప్తారా? కాదు కదా. నువ్వు వెస్టేజ్లో చేసే పనులు ఏంటి అంటే ప్రోడక్ట్ కొనడం. ఓకే, చాలా మంది ప్రోడక్ట్ కొంటున్నారు, మళ్ళీ క్లాస్ వినాలి, ఎవరు శ్రద్ధగా వింటున్నారు? హ్యాబిట్ కాదు, కుదిరితే వింటామండి అంటున్నారు. ఓకే, వినేవాళ్ళు జూమే కదా అని చెప్తున్నారు, వింటున్నారు. మరి ఇన్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయమన్నాను, ఇంప్లిమెంటేషన్ టీమ్ తో వర్క్ చేయాలి, అది చేయట్లే. కుదిరితే చేస్తున్నారు, లేకపోతే ఈ రోజు 3 రోజులు 4 రోజులు అయినా కూడా అంతే ఉంటుంది. 6వ రోజు కుదిరితే చేస్తున్నారు, మళ్ళీ 8 రోజులు 4 రోజులకు కుదిరితే చేస్తారు, లేకపోతే లేదు. అది హ్యాబిట్ కాదు. అది మీరు మీ వర్క్లు ఏవైతే ఉన్నాయో దాన్ని హ్యాబిట్ గా మార్చుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఆ హ్యాబిట్ పవర్ ఎంత ఉందంటే చూడండి, డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఏమో చెప్తున్నారంటే, యూ కెనాట్ చేంజ్ యువర్ డెస్టినీ బట్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్. నీ విధిని, నీ తలరాతను నువ్వు మార్చుకోలేవు, కానీ నీ హ్యాబిట్స్ మార్చుకోవడానికి అవకాశం ఉంది. నీ తలరాతను మన తలరాతను ఎవరు మార్చుకోలేము. కష్టపడేది ఉంటే కష్టమో బాధో మిడిల్ క్లాస్ ఏదో ఉంటాయి కదా, మన తలరాతను మార్చేది ఏముండదు. కానీ మన హ్యాబిట్స్ ని మార్చుకోవడానికి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉందని డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. నేను చెప్తున్న హ్యాబిట్స్ కానీ డిసిప్లిన్ కానీ ఏదైనా కూడా నేను చెప్పేది కాదు, పెద్ద పెద్ద గొప్ప శాస్త్రవేత్తలు కానీ ఆథర్లు కానీ చెప్పిన మాటలే నేను చెప్తున్నా జస్ట్. కాబట్టి హ్యాబిట్ కి ఎంత వాల్యూ ఉందంటే చెప్తా. చూడండి, జాక్ క్యాన్ఫీల్డ్ అనే ఒక ఆథర్ ఏం చెప్తాడంటే, యువర్ హ్యాబిట్స్ విల్ డిటర్మైన్ యువర్ ఫ్యూచర్. అబ్దుల్ కలాం ఏం చెప్తున్నాడంటే, నీ తలరాతను నువ్వు మార్చుకోలేవు, నీ హ్యాబిట్లు మార్చుకోవచ్చు, నీ హ్యాబిట్లు మార్చుకో అంటున్నాడు. మరి జాక్ క్యాన్ఫీల్డ్ ఏం చెప్తున్నాడంటే, యువర్ హ్యాబిట్స్ విల్ డిటర్మైన్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ ని, నీ యొక్క భవిష్యత్తుని నీ హ్యాబిట్స్ నిర్ణయిస్తాయి. ఎస్, కరెక్ట్. నువ్వు ఎర్లీ మార్నింగ్ 5 గంటలు లేయాలి, నువ్వు అది హ్యాబిట్ గా మార్చుకుంటే, ఎర్లీ మార్నింగ్ 5 గంటలు వేసి డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేసే నువ్వు హ్యాబిట్ గా మార్చుకుంటే, కంటిన్యూ చేసావు అనుకో, నీ హెల్త్, నువ్వు ఫిట్నెస్ ఎక్సలెంట్ ఉంటావు, నీకు రోగాలు రావు, నువ్వు ఎన్నైనా తట్టుకుంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, అయిపోయి నీ భవిష్యత్తు అంతా హెల్తీ, నీ లైఫ్ లో హెల్త్ వచ్చేసింది. టైం టు టైం ఏదైనా కూడా నువ్వు ఖచ్చితంగా వెస్టేజ్ చేసినా, బిజినెస్ లో చేసినా, జాబ్ లో చేసినా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తావు. అక్కడ నీకు బెస్ట్ ప్రమోషన్స్ వస్తాయి, సాలరీస్ పెరుగుతాయి, బిజినెస్ లో మంచి లెవెల్ వస్తుంది, ఎవ్రీథింగ్ సాధ్యమవుతుంది. మరి నీ ఫ్యూచర్, నీ భవిష్యత్తు ఎలా మారుతుందంటే నీ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల. ఏంటి, ఇన్డిసిప్లిన్ గా ఉన్నవి డిసిప్లిన్ గా మార్చుకోవాలి. కాబట్టి మీరు వెస్టేజ్ లో ఎందుకు ఫెయిల్యూర్ అయినారంటే, మీరు చేస్తున్న పనులు, నేను కూడా కలుపుకుంటా లేడు, మనం చేస్తున్న పనులు మనం హ్యాబిట్ గా మార్చుకోకుండా కుదిరితే చెయ్యం, కుదరకపోతే వదిలేయడం చేస్తున్నాం. కాబట్టి ఇది మొదటి ఫెయిల్యూర్. ఓకేనా? ఎవరైనా సరే ఒకవేళ వీలు కల్పించుకొని ఏదో కొద్ది మార్చుకొని చేయడానికి ట్రై చేస్తున్నారంటే, దేర్ ఈజ్ నో కన్సిస్టెన్సీ ఇన్ దైర్ వర్క్. ఎవరైనా వాళ్ళ పనులు హ్యాబిట్స్ గా మార్చుకున్నా వాళ్ళలో కన్సిస్టెన్సీ ఉండట్లేదు, అంటే రెగ్యులారిటీ లేదు. రెగ్యులారిటీ లేకుండా మళ్ళీ రిజల్ట్ ఎలా వస్తుంది? హ్యాబిటే, నువ్వు టైం టు టైం చేస్తావు, కరెక్టే, నువ్వు రెగ్యులర్ గా చేయాలి. ఓకేనా? చూడు, కన్సిస్టెన్సీ పవర్ ఎంత అంటే ఎవరు చెప్తున్నారంటే, జాన్ మ్యాక్స్వెల్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, స్మాల్ హ్యాబిట్స్ రిపీటెడ్ విత్ కన్సిస్టెన్సీ. నువ్వు ఏవైతే హ్యాబిట్స్, ఆ వెస్టేజ్ లో ఏవైతే పనులు పెట్టుకున్నావో, రిపీటెడ్ కన్సిస్టెన్సీ ఎవ్రీడే లీడ్, అంటే నువ్వు ఎవ్రీడే చేసే పనులు లీడ్ టు గ్రేట్ అచీవ్మెంట్ గెయిన్ స్లోలీ ఓవర్ టైం. కొంతకాలంలో, అంటే చిన్న చిన్న హ్యాబిట్స్ నువ్వు ఏవైతే కన్సిస్టెన్సీగా చేస్తావో దాని ప్రతిఫలం ఎలా ఉంటుందంటే పెద్ద అచీవ్మెంట్ కొంతకాలంలో వచ్చేస్తుందంట, క్రమము తప్పకుండా. అదే చెప్తున్నది, నువ్వు హ్యాబిట్ గా మార్చుకున్నా, నువ్వు నీలో కన్సిస్టెన్సీ లేదు. ఎందుకు మీటింగ్ జనాలు జూమ్ లో తగ్గుతున్నారు, పెరుగుతున్నారు అంటే దేర్ ఇస్ నో కన్సిస్టెన్సీ. అయిపోయింది. ఎలా వస్తుంది సక్సెస్? నేను పై నుంచి వస్తున్నా, కింద నుంచి కాదు, పై నుంచి వస్తున్నా. దాని రివర్స్ కూడా చెప్తాను. అచీవ్మెంట్ పొందాలంటే ఫస్ట్ నువ్వు చేసే పనులు హ్యాబిట్ గా మారాలి, ఆ హ్యాబిట్ అనేవి కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఉన్నంత మాత్రం సరిపోదు, దానికి డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఒక ఫేమస్ ఆథర్ ఏం చెప్తారంటే, మైకేల్ జే ఫాక్స్
అనే ఆథర్ ఏం చెప్తారంటే, డిసిప్లిన్ ఈజ్ జస్ట్ డూయింగ్ ది సేమ్ థింగ్ ఇన్ రైట్ వే. సేమ్ థింగ్, ఓకేనా, సేమ్ థింగ్ డూయింగ్ సేమ్ థింగ్ రైట్ వేలో. అంటే నువ్వు ఏదైతే హ్యాబిట్స్ గా మార్చుకున్నావో దాన్ని ఇన్ టైంలో, రైట్ టైం అంటే సరైన టైం. 5 గంటలకు నిద్ర లేవాల్సింది 7 గంటలు లేవడము, బ్రష్ చేయడం కరెక్టే, అది హ్యాబిటే, నువ్వు చేస్తున్నావు. కానీ 5 గంటలు చేయాల్సింది 5 గంటలకి, 7 గంటలు చేయాల్సింది 7 గంటలు, 9 గంటలు 9 గంటలు చేయాలి. పొద్దున్న టిఫిన్ 11 గంటలకి, 2 గంటలు తినే భోజనం సాయంకాలం 4 గంటలకి, సాయంకాలం 7 గంటలు 8 గంటలు తినే భోజనం రాత్రి 11 గంటలు తింటున్నా, ఇది హ్యాబిటే కదా. నేను 3 పూట తిన్నాను కదా, కొనుక్కున్నాను కదా, రాత్రి 12 గంటలకు 1 గంటకు కొనుక్కొని పొద్దున్న 10 గంటల దాకా నిద్రపోయినాను కదా, ఇది హ్యాబిటే కదా, నేను రోజు చేస్తున్నాను కదా అంటే కాదు. ఇన్ టైంలో చెయ్యాలి, రైట్ టైంలో చెయ్యాలి. వెదర్ ఎనీవన్స్ వాచింగ్ ఆర్ నాట్. ఇవి ఇంగ్లీష్ వాళ్ళు అండి, ఏదో ఇంగ్లీష్ వాళ్ళు దొరకాక ఇంగ్లీష్ పెట్టానో చెప్తున్నా తెలుగులో, ఓకేనా. కాబట్టి రైట్ వే, వెదర్ ఎవరైనా చూసినా చూడకపోయినా నీ కోసం నువ్వు రైట్ టైంలో చేయమంటున్నారు. ఈడ ఏదో అప్లైనర్ చూస్తున్నాడు, అప్లైనర్ చెప్తుంటే నేను ఏదో ప్రోడక్ట్ ఇన్ టైంలో కొనాలి, ఏదో క్లాస్కి వచ్చినట్టు అప్లైనర్ కోసం నేను జాయిన్ అవ్వాలి, ఫోన్ పక్కన పెట్టేసి నా పని నేను చేసుకోవాలి, ఫోన్ పక్కన పెట్టి నేను పక్కనతో మాట్లాడాలి, టీవీలో సీరియల్ చూడాలి, లేదంటే క్రికెట్ చూడాలో. అప్లైనర్ కోసం నువ్వు నటిస్తే సక్సెస్ అవ్వు. ఒకరు చూస్తున్నా చూడకపోయినా నీ కోసం నువ్వు రైట్ టైంలో చిన్న చిన్న పనులు ఇన్ టైంలో చేయడం మొదలెడితే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తున్నారు, ఓకేనా. చూడండి, ఈ సక్సెస్ ఫార్ములా అంటే 3 స్టెప్స్ అండి. ఇందాక ఫెయిల్యూర్స్ తో నేను చాలా చెప్పాను, ఆ ఫెయిల్యూర్స్ దాటుకుంటే సక్సెస్ వస్తుంది. ఇక్కడ సక్సెస్ రావాలంటే మీరు వెస్టేజ్ లో చేస్తున్న పనులు హ్యాబిట్ గా మార్చుకోండి. ఆ హ్యాబిట్ ని కన్సిస్టెన్సీగా అంటే రెగ్యులర్ గా ఉండేటట్లు చూసుకోండి. ఆ రెగ్యులర్ గా ఉన్న పనులను ఇన్ టైమ్ లో జరిగేటట్లు చూడండి. ఇప్పుడు చెప్పండి, మీకు సక్సెస్ రాకపోతే నేను వెస్టేజ్ ఆపేస్తా, సందేహమే లేదు. 100% నేను రిజైన్ చేస్తా. ఏ వ్యక్తి అయినా ఈ 3 పాయింట్లు ఫాలో అయ్యి నాకు నేను సక్సెస్ అవ్వలేదంటే నేను ఆ రోజే వెయిట్ పేపర్ పెట్టుకొని రెడీగా ఉంటాను. మీరే బాండ్ పేపర్ పెట్టుకొని నేనే రిజైన్ చేసి వెస్టేజ్ వదిలేసి నేను చెప్పింది తప్పని ఒప్పుకొని వెళ్ళిపోతా. ఇదైతే 100% గ్యారెంటీ. సరేనా, దీనికి ఒక ఎగ్జాంపుల్, ఎంత 10 నిమిషాలు పర్వాలేదు, మంచి ఎగ్జాంపుల్ చూపిస్తా, ఓకేనా. సక్సెస్ ఫార్ములా అచీవ్మెంట్ కావాలంటే నీ వర్క్స్ ని హ్యాబిట్ గా మార్చుకో, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి, దానిలో డిసిప్లిన్ మెయింటైన్ చేయి. చూడండి, ఇక్కడ డిసిప్లిన్ అంటే ఏంటి అంటే, ఒక చెట్టు ఉందనుకోండి, వృక్షం, ఆ వృక్షానికి రూట్స్ ఉండేవి డిసిప్లిన్ అండి. బాగా అబ్జర్వ్ చేయండి. నువ్వు ఒక చెట్టు నాటి, మామిడి చెట్టు నాటి, ఆ చెట్టు నుంచి కాయలు పీక్కొని తినాలి, లేదా కాయలు తీసి కాయలు కోసుకొని నువ్వు అమ్మేసి ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటే ఆ చెట్టుకి వేర్లు, రూట్స్ అవసరమా కాదా? ఆలోచించండి. ఇక్కడ డిసిప్లిన్ ఈక్వల్ టు రూట్స్, ఓకేనా. మరి రూట్స్ ఉన్నంత మాత్రం సరిపోతుందా అంటే, ఇక్కడ డిసిప్లిన్ ఉంటే సరిపోతుంది అంటే కన్సిస్టెన్సీ ఉండాలి కదా. దట్ ఈస్ ద స్టమ్, ఓకేనా. కాండం అంటాం కదా, వేర్లు, కాండం. మరి హ్యాబిట్స్ అంటే బ్రాంచెస్. చూడండి, ఎప్పుడైతే ఈ 3 ఉంటాయో, నువ్వు డిసిప్లిన్ గా ఫాలో అవుతూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ నువ్వు చేస్తున్న పనుల్ని హ్యాబిట్లుగా మార్చుకొని ఈ 3ని క్రమమైన పద్ధతిలో చేస్తే ఒక చెట్టు అనేది తయారవుతుంది. మీరు హ్యాబిట్స్ బ్రాంచెస్, కొమ్మలు ఉన్నాయండి, దానికి కాండం లేకోకుండా అంటే కన్సిస్టెన్సీ లేకుండా కింద వేర్లు ఉంటే చెట్టు నిలబడుతుందా, నీకు ఫ్రూట్స్ వస్తాయా? ఒకసారి ఆలోచించండి. లేదు, వేర్లే లేవు, చెట్టు నిలబడుతుందా? వేర్లు లేకపోతే దానికి భూమిలోంచి పోషకాలు అందవు, నీరు తీసుకోలేదు, ఆ చెట్టు మొలదు. నువ్వు డిసిప్లిన్ లేకుండా నేను కన్సిస్టెన్సీ రెగ్యులర్ గా చేస్తాను సార్, నేను ప్రతిరోజు ఏదో టైంలో చేస్తాను సార్ అంటే ఉపయోగం లేదు సార్. ఖచ్చితంగా నువ్వు చెట్టు అన్న తర్వాత వేర్లు ఉండాల్సిందే. వెస్టేజ్ సక్సెస్ అవ్వాలంటే డిసిప్లిన్ ఉండాల్సిందే. నువ్వు డిసిప్లిన్ లేని వ్యక్తి ఎవడైనా సరే సక్సెస్ అయినట్టు నాకు ఒక్కరు చూపించండి, ఈ రోజు నేను రిజైన్ చేస్తా వెస్టేజ్. 100% చెప్తున్నా. ఇప్పుడు అచీవ్మెంట్ తీసుకున్న వాళ్ళు, సక్సెస్ పీపుల్స్ ఎవరైనా సరే డిసిప్లిన్ లేని వ్యక్తి ఒక్క 4 రోజులు డిసిప్లిన్ గా వెళ్ళకపోతే, ఇన్ టైమ్ లో వెళ్ళకపోతే జాబ్ తీసి పడేస్తాడు. 4 రోజులు షాప్ ఇన్ టైమ్ లో దిగిపోతే నీ కస్టమర్ నీ రాడు, పక్క షాప్కి వెళ్ళిపోతాడు. 4 రోజులు స్కూల్ ట్రైన్కి వెళ్ళిపోతే పిల్లల్ని పంపిస్తారు. 4 రోజులు కాలేజ్కి వెళ్ళిపోతే నువ్వు ఎందుకు పంపిస్తారు? ఎక్కడైనా సరే ఇన్ టైమ్ లో నువ్వు పని చేయకపోతే నీకు ఎక్కడ లైఫే లేదు బయట జీవితంలో. మళ్ళీ వెస్టేజ్ లో మనకు బుద్ధి పుట్టినట్లు చేసుకుంటే మనం ఎలా సక్సెస్ అవుతాం? మరి
ఇక్కడ డబ్బులు రావట్లేదా? అక్కడ సంవత్సరం కాదు 20 సంవత్సరాలు కొట్టుకుంటే ₹1,00,000 రావట్లేదు. దానికేమో డిసిప్లిన్ గా పరిగెత్తిపోతాం టైం టు టైం. అవసరమైతే 4 గంటలు ఉండి చేస్తాం. మరి వెస్టేజ్ 1,00,000 4 సంవత్సరాల లోపే ₹1,00,000 తీసుకునే దానికి, 4 సంవత్సరాలు తిరిగే కార్లో తిరిగేదానికి, ఒక 10 సంవత్సరాలు మంచి ఇల్లు కట్టుకొని ఫ్లైట్ ఎక్కి ఫారిన్ ట్రిప్స్ వెళ్ళి వచ్చేదానికి మాత్రం డిసిప్లిన్ అవట్లేదా? చూడండి, నేను కన్సిస్టెన్సీ ఉందండి, నేను ఎవ్రీ మంత్ కొంటే సంబంధం లేదండి. మనం చేసే పనులు లెర్నింగ్ అండ్ ఎర్నింగ్, టీచింగ్ అనేది కంపల్సరీ డిసిప్లిన్ ఉండాల్సిందే, కన్సిస్టెన్సీ ఉండాల్సిందే, హ్యాబిట్ గా అది ప్రతిరోజు జరగాల్సిందే. ఎప్పుడో నేను నెలకు ఒక రోజు చేస్తానంటే కుదరదు. ఓకేనా? చెట్టు అన్న తర్వాత వేర్లు లేకుండా చెట్టు నిలబడదు, కాండం లేకుండా చెట్టు నిలబడదు. ఒకవేళ నువ్వు వేర్లు ఉన్నాయి, కాండం ఉన్నాయి, హ్యాబిట్ నీ దగ్గర లేవు, నీకు దగ్గర కన్సిస్టెన్సీ ఉంది, డిసిప్లిన్ ఉంది, కానీ హ్యాబిట్స్ లేవు నీకు, నువ్వు హ్యాబిట్ గా వర్క్ చేయట్లేదు. చెట్టు కొమ్మలే లేదు, బుడమ ఏర్లు పెట్టుకుంటే నీకు ఫ్రూట్స్ ఎలా వస్తాయి? ఎప్పుడైతే 3 కలిసినప్పుడే ఆ చెట్టు నుంచి నీకు ఫ్రూట్స్, ఫ్లవర్స్ రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద సక్సెస్. ఇక్కడ ఫ్రూట్స్ పనులు తీసుకుంటేనే సక్సెస్. నువ్వు చెట్టు నాటి గొడ్డు చెట్టు అయిపోయి దాంట్లో ఫ్రూట్స్ రాయలేదు, ఫ్లవర్స్ రాలేదు, ఏం చేస్తావు? దానికి ఏం చేస్తావు కదా? ఆ ఫ్లవర్స్ రావాలంటే ఆ చెట్టుగా వేర్లు ముఖ్యమే, కాండము ముఖ్యమే, కొమ్మలు ముఖ్యమే, ఆకులు ముఖ్యమే. నువ్వు వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా డిసిప్లిన్ పాటించాల్సిందే, కన్సిస్టెన్సీ ఉండాల్సిందే, హ్యాబిట్స్ గా మార్చుకోవాల్సిందే. ఆ హ్యాబిట్ ఎన్నుకుంటే ప్రతిరోజు నువ్వు 1 అరగంట అయినా చేయాల్సిందే. ఒక రోజు నువ్వు 2 గంటలు చేయి, 3 గంటలు చేయి, ఒక రోజు అరగంట అయినా చేయాల్సిందే. ఒక్క రోజు నీ టీంతో మాట్లాడుకోండి, నీ కింద 6 మందితో నువ్వు మాట్లాడుకోండి, అసలు నిద్రపోకూడదు. ఒక్కొక్కరితో ఒక 2 నిమిషాలైనా మాట్లాడాలి. ఇలా చేసి చూడండి, నీ టీం ఎందుకు రాదో చెప్తా. కానీ మనం ఏం చేస్తున్నాం, 2వ తారీఖు రోడ్డు కొనిపిస్తే మళ్ళీ మన ఎప్పుడో 18వ తారీఖు లేదా కన్సిస్టెన్స్ అయిపోయే రోజు, 18 ప్రీ ప్రోట్ అయిపోయే రోజు, ఒక బూట్ క్యాంప్ ఉంటానో, ఒక వన్డే వర్క్ షాప్ ఉంటాడో, ఒక ఛాంపియన్ డే ఉన్నప్పుడే ఫోన్ చేస్తున్నాం, మీటింగ్ రాండి అంటున్నాం, కొనమంటున్నాం. మరి అక్కడ దెర్ ఈస్ నో కన్సిస్టెన్సీ, దట్ ఈస్ నాట్ హ్యాబిట్. రెగ్యులర్ గా నీ టీమ్ తో నువ్వు మాట్లాడుతుంటే హ్యాబిట్. రెగ్యులర్ గా ఖచ్చితంగా మాట్లాడకపోతే నేను నిద్రపోనంటే అది హ్యాబిట్. కన్సిస్టెన్సీ అండ్ హ్యాబిట్. నువ్వు ఇన్ టైంలో దాన్ని సిస్టమేటిక్ గా నీ కింద ఉన్న డౌన్ లో ఏ టైంలో నువ్వు ఉంటావు, నీ డ్యూటీ టైం ఏంటి, ఈ రోజు నీ సెలవు ఎప్పుడు, నీకు ఏ టైంలో నీ వర్క్లు అయిపోతున్నాయి అని ఒక కమిట్మెంట్ తీసుకొని ఎవ్రీడే ఈ పర్సన్ నాకు రోజు 10 గంటలకు అందుబాటులో ఉంటాడు. మన 9 గంటల మీటింగ్ అయిన తర్వాత 10 గంటలకు ఫోన్ చేస్తా. నీ ఫోన్ చేయకపోతే నీ దగ్గర నాకు కాల్ రావాలి, ఒక్క 5 నిమిషాలన్నా మాట్లాడాలి. ఈ రోజు నువ్వేం నేర్చుకున్నావు, నేనేం నేర్చుకున్నా, ఈ రోజు నువ్వు మీటింగ్ అంటే నీకేమనిపించింది, ఇందులో కొత్తదనం ఏముంది, నీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నీ టీంలో ఇబ్బందులు ఏమున్నాయి అని అప్లైనర్ ఫోన్ చేయాలి. డౌన్ లైనర్ 6 మందికే, 60 మందికి కాదు, 6 మందికి. అలాగే అప్లైనర్ ఒకవేళ ఫోన్ చేయకపోయినా ఆ డౌన్ లైనర్ ఖచ్చితంగా రోజులో ఒక్కసారి అప్లైనర్ తో మాట్లాడాలి. ఈ కండిషన్ లో నీ బాండింగ్ ఎందుకు స్ట్రాంగ్ అవ్వదు? ఎందుకు నీ టీం నేను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతుంది? ఒక్కసారి ఇలా మీరు చేస్తున్నామా, మనం చేస్తున్నామా, చేస్తాం. ఒకే లెగ్ లో 20 మందితో మాట్లాడతాం, 3-4 లెగ్ లో ఒక రోజు కూడా ఒకసారి కూడా మాట్లాడడానికి కుదరదు. ఇంకా టీం ఒక లెగ్ పోతా ఉంటుంది, 4 లెగ్లు ఇంకా అడ్రస్ లేకుండా పోతాయి అన్నమాట. ఇదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. డిసిప్లిన్ అంటే మనం బిల్డింగ్ కడుతున్నాం, ఆ బిల్డింగ్ కి పునాదులు అనేది డిసిప్లిన్. ఒక బిల్డింగ్ కడుతున్నాం, ఆ బిల్డింగ్ కి పునాదులు లేకుండా మన బిల్డింగ్ కట్టడం అవుతుందా? పునాది ఎంత అవసరం అంటే ఒక చెట్టుకు వేరు ఎంత ముఖ్యమో అంత అవసరం పునాది ఒక ఇల్లు కానీ ఒక కన్స్ట్రక్షన్ ఏ బిల్డింగ్. ఓకేనా? మరి ఇక్కడ 2 కింద పునాది వేసేస్తేనే ఇల్లు అయిపోతుందా? పిల్లర్స్ వేయాలా వద్దా? పిల్లర్స్ స్లాబ్ వేయాలి. ఓకేనా? దట్ ఈస్ ద కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ లేకుండా పిల్లర్లు స్లాబ్ లేకుండా ఇల్లు బిల్డింగ్ కట్టేస్తారా ఎవరన్నా? పిల్లర్ లేకుండా స్లాబ్ వేసేసి రూమ్స్ కట్టేస్తారా? పునాదులు వేసావు. నెక్స్ట్ హ్యాబిట్స్ అంటే నువ్వు పైన స్లాబ్ వేసి గోడలు కట్టి కిటికీలు పెట్టి స్టోర్లు పెట్టి మిగతా వర్క్లన్నీ, చెట్టుకి ఎన్ని ఉంటాయి కొమ్ములు, 20-30 కొమ్ములు ఉంటాయి. అలా నువ్వు ఇక్కడ కూడా బిల్డింగ్ కట్టేటప్పుడు నువ్వు పిల్లర్స్ వేయగానే స్లాబ్ వేస్తావు, పక్కన వాల్స్ కడతావు, కిటికీలు పెడతావు, విండోలు పెడతావు, లోక్ ఫ్యాన్లు పెడతావు, అన్ని చేసుకుంటూ టైల్స్ వేస్తావు. ఇవన్నీ హ్యాబిట్. వెస్టేజ్ లో కన్సిస్టెన్సీ క్రమం తప్పకుండా చేసేది ఒకటే, కానీ పనులు ఎన్ని ఉంటాయి? ప్రొడక్ట్ కొనాలి, అప్ లైనర్ తో మాట్లాడాలి, డౌన్ లైనర్ తో మాట్లాడాలి, క్లాసులు వినిపించాలి, మనం క్లాసులు వినాలి, విన్నది నేర్చుకోవాలి. ఇవన్నీ ప్రాక్టీస్ అండ్ నంబర్ ఆఫ్ వర్క్స్. ఇవి మనం ఒక బ్రాంచెస్ గా మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు కూడా ఈ చిన్న చిన్న పనులన్నీ బ్రాంచెస్, చిన్న చిన్న పనులన్నీ హ్యాబిట్. మరి ఈ 3 లేకుండా ఇల్లు ఏదైనా రెడీ అవుతుందా? పునాది లేకోకుండా పిల్లర్స్ చేసి పైన బిల్డింగ్ కట్టామనుకో, అది ఉంటుందా? కుప్పగులు పోతుంది కదా, స్ట్రాంగ్ అది. సరే, పునాదులు వేసాము, పిల్లర్స్ లేకుండా పైన స్లాబ్ వేసేస్తామా, రూములు కట్టేస్తామా? అది జరగదు.
ఓకేనా? సరే, పిల్లర్స్ ఉన్నాయి, పునాదులు ఉన్నాయి, పైన స్లాబ్ లేదు, పక్కన గోడలు, కిటికీలు, ఆ ఇంట్లో ఉండడానికి పనికొస్తుందా? రాదు. ఇవి మూడు కలిసినప్పుడే ఆ బిల్డింగ్ అద్భుతంగా మనం ఇంట్లోకి వెళ్ళి బ్రతకడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద సక్సెస్. ఈ రోజు వెస్టేజ్ లో ఉన్న వాళ్ళు, మీటింగ్ లో ఉన్న వాళ్ళు, మేమంతా పర్ఫెక్ట్, నాతో కూడా కలుపుకోనండి. నేను చెప్తున్నా, మరి మీరు అంటే ఫీల్ అవుతారు. నేను కూడా పర్ఫెక్ట్ కాదు. నేను నేర్చుకొని సొంతంగా నేను ఫాలో అవడానికి ట్రై చేస్తుంటాను. అదే మీకు చెప్తాను, అంతే. ఏం లేదు, నాకు ఎవరో చెప్పేంత అవకాశం ఇవ్వను. నేనే నేర్చుకుంటా. నాకు దెబ్బలు అలా తగులుతా ఉంటాయి కాబట్టి ఆ దెబ్బలతో నేను నేర్చుకుంటా ఉంటాను. నాకు వచ్చిన ఫెయిల్యూర్ ని తలుచుకుంటే అసలు నేను పర్సనల్ లైఫ్ లో నేను మనిషి ఉన్నాను. ఎప్పుడో ఈ పాటు దండేసి తీసేవాళ్ళు. కానీ నేను తెలుసు, నాకు ఎన్ని ఫెయిల్యూర్ వచ్చినా నన్ను సైన్ చేయడానికి, ఒక రాయి శిల్పంగా మారడానికి నాకు తెలుసు కాబట్టి తట్టుకొని నిలబడగలుగుతున్నాను. నాకు ఒక లైఫ్ అనేది వెళ్తుతో కూడుకున్న జీవితం అనేది కనపడుతుంది. అడుగులు ముందుకు వెళ్తున్నాయి. నాకు ఫెయిల్యూర్ అంటే భయం కాదు, ఎదుర్కొన్నాను, రెడీ ఉన్నాను. కాబట్టి ఈరోజు నిలబడ్డాను. వెస్టేజ్ లో జాబ్ 22 సంవత్సరాలు చేయగలిగాను. ఆడ ఎన్నో ఇబ్బందులు చూసాం, వ్యవసాయంలో ఎన్నో ఇబ్బందులు చూసాం, అక్కడ 20 సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకా ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరం. ఇంకా 15 సంవత్సరాలు సగర్వంగా నేను వెస్టేజ్ లో చేస్తా, దానికి సందేహం లేదు. 20 సంవత్సరాలు వ్యవసాయం, 20 సంవత్సరాలు జాబ్, 20 సంవత్సరాలు వెస్టేజ్. 60 years కి ప్రశాంతంగా పక్కన కూర్చుంటా. నాకు ముందే రాలేదు, ఇప్పుడు వచ్చినా తగ్గేదేం లేదు. ఇప్పుడు 20 సంవత్సరాలు కూడా నేను కొట్టాల్సింది కొట్టేస్తే 60 సంవత్సరాలు, 58 సంవత్సరాలు రిటైర్మెంట్ కదా. ప్రజెంట్ మనం వెస్టేజ్ సప్లిమెంట్ వాడడం వల్ల 60 సంవత్సరాల దాకా కష్టపడితే ఏం ప్రాబ్లం లేదు. 60 సంవత్సరాలు రాగానే రెస్ట్ తీసుకుని ఐడి నెక్స్ట్ జనరేషన్ మార్చేస్తుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ రోజు ఇక్కడ ఇంట్లోకి వెళ్ళడం సక్సెస్. మా ఇంట్లోకి వెళ్ళాలంటే ఇందాక చెప్పినట్టు ఈ 3 చాలా అవసరం: డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, హ్యాబిట్స్. ఒక చెట్టుకి ఫ్రూట్స్ తీసుకొని మనం తినాలన్నా, కోసుకొని అమ్ముకొని డబ్బులు సంపాదించాలన్నా కూడా ఖచ్చితంగా దానికి వేర్లు అవసరం, ఖచ్చితంగా కాండం అవసరం, కొమ్మలు అవసరం. ఇంకా ఆకులు, ఫ్రూట్లు అవన్నీ మామూలే. హ్యాబిట్స్ చాలా వచ్చేస్తాయి. మరి ఇక్కడ ఇవి ఏమీ లేకపోకుండా మనం సక్సెస్ అవ్వలేదు అంటే తప్పు మన దగ్గర ఉందని నేను చెప్తాను. ఎన్నోసార్లు చెప్తా, సార్ నా టీం నా మాట వినట్లేదు, తప్పు మందే. నా టీం నా వెనకాల రావట్లేదు, తప్పు మందే. నా టీం డెవలప్ అవ్వట్లేదు, తప్పు మందే. నేనైతే అంగీకరిస్తా కాబట్టి నాకేం బాధ లేదు. నేనే నేర్చుకుంటున్నా, నేను అంగీకరిస్తున్నా కాబట్టి నేను నేర్చుకుంటున్నా. ఎవరైనా నేను అంగీకరించలేదు, లేదు సార్ నా టీంలో మంచి టీం లేదు, నా వాళ్ళు ఎవరు మాటిండ్రు, నా దాంట్లో ఉన్న వేస్ట్, వాడు చదువు రాదు, వీడు గౌరవం ఎక్క, వీడికేమో అదండి ఇదని చెప్పుకుంటూ పోయినాను అనుకో, నేను ఇక్కడ పనికిరాను. ఫస్ట్ నా టీంలో ఉన్న వాళ్ళు ఇంకా నేను మార్చుకోలేకపోతున్నా. ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తినైనా కూడా నేను మార్చుకొని నడిపించగలిగినప్పుడే నేను ఒక రియల్ లీడర్ కాదు, రియల్ లీడర్ వేరు. సినిమాలో అయితే ఎలా రియల్ హీరో ఏ చెప్తారని అయిపోతుంది దగ్గర, రాత్రి మొదలెడు పొద్దునికే కోటీసుడు అయిపోతాడు. నిజ జీవితంలో కోటీసుడు అయ్యేది ఏముండదు. ఓకేనా? ఒకసారి ఒక సాంగ్ పెట్టేస్తే సాంగ్ అయ్యేలా 5 నిమిషాల్లో కోటీసుడు అయిపోతాడు. కానీ రియల్ జీవితంలో హీరో అనేది చాలా కష్టం. మరి రియల్ లీడర్ అవ్వాలంటే చాలా కష్టం. రియల్ లీడర్ అనుకున్న తర్వాత మనము బాధ్యత మంది, గెలుపు మందే, ఓటమి మందే. చాలా మంది లీడర్లు చెప్తా ఉంటారు, గెలిస్తే నా మీటింగులు, నా లీడర్షిప్, నా గురించి అంత, నా టీం సక్సెస్ అంటాడు. పోతే మాత్రం నాది కాదు, వాడు ప్రాబ్లం, వీడి ప్రాబ్లం, వీడి ప్రాబ్లం, వాడు చేయట్లేదు, వీడు రావట్లేదు, మీటింగ్ రావట్లేదు, అన్ని అంతే. వచ్చిందా గెలుపు వచ్చిందా, బా నేను మీటింగ్ పెట్టడం వల్లే నేను దున్నేశాను, చించేశాను, అంతా నాదే. ఇట్లాంటి లీడర్లు చాలా మంది చూసాం. లీడర్ అనే దమ్మున్న లీడర్ ఎప్పుడైనా కూడా గెలుపు ఓటమి 2 స్వీకరించేవాడే రియల్ లీడర్. ఖచ్చితంగా నా టీంలో ఫెయిల్యూర్ అయినా నాదే, గెలుపైనా నాదే. నేను ఎప్పటికైనా ఎక్కడైనా చెప్పగలను, నా టీం పడిపోయినా నాదే బాధ్యత. నా వల్ల పడిపోతుంది, నేను నిలబెట్టుకోలేను, నాదే ప్రాబ్లం. ఆ కెపాసిటీ నాలో లేదని నేను నిజాలు ఒప్పుకుంటాను. నేను 100 సార్లు, ఈ క్లాస్ కాదు, ఇంతకు ముందు 100 సార్లు చెప్తున్నాను. ఎవరైనా కూడా, సార్ నాకు ఇది ప్రాబ్లం అంటే తప్పుడు నీదే, నువ్వు మారాలి, నిన్ను మార్చుకోవడం నా బాధ్యత. ఎవరైనా సార్ నా దగ్గరకు వస్తే ఫస్ట్ నేను చెప్పేదే, వాళ్ళు బాధపడుతూ ఉంటారు, మనం మారాలమ్మా, మనం నేర్చుకోవాలి, వాళ్ళు ఒప్పించే విధంగా మనం మారాలి. ఎవరో ఒక విజయరాజు గారు చెప్తుంటే ఆయన మాట వింటున్నాడు, మనం చెప్తూ నేనట్లేదంటే ఏంటి? ఆ కెపాసిటీ మనలో తెచ్చుకోవాలి. విజయరాజు గారు చెక్కుని చూసి మాట వినొచ్చు, నాలో సబ్జెక్ట్ ఉన్న దమ్మును చూసి మాట వినాలి. నా కింద ఉన్న వ్యక్తి, అందరికీ ఒకే అవకాశాలు ఉండవు కదా. సినిమా హీరోలు అందరూ ఒకే స్టైల్లోనే ఉండారా? చిరంజీవి అందుగాడు కాదు, రజనీకాంత్ అందుగాడు కాదు. మరి రజనీకాంత్ స్టైల్ తో హీరో అయ్యాడు, చిరంజీవి డాన్స్ తో హీరో అయ్యాడు.
వెనకాల ఎవరు లేకపోయినా. మహేష్ బాబు డైలాగ్ డెలివరీ లేదు, ఆయన గ్లామర్ తో కొట్టేస్తాడు, స్మూత్ కొట్టేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ హైట్ లేడు, హీరో చెప్పుకోవడానికి రాదు. మరి ఆయన డాన్స్ డైలాగ్ డెలివరీ అంటే మనలో ఏది ఉందో దాన్ని ఉపయోగించుకొని మనం సక్సెస్ అవ్వాలి, అంతేగాని మనలో లేని విషయం గురించి మనం ఫోకస్ చేయకూడదు. అదో మరి పెద్ద క్లాస్. కాబట్టి లీడర్, ఈ రోజు ఎవరైనా మేము వెస్టేజ్ లో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ నేనైతే వేసుకుంటున్నాను, మీరు కూడా వేసుకోండి. నేను డిసిప్లిన్ ఫాలో అవుతున్నానా? నేను కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నానా? నేను నా వర్క్ హ్యాబిట్ గా మారిందా? హ్యాబిట్ గా మారితే నువ్వు రాసుకొని 5 వర్క్లో 10 వర్క్లో రాసుకొని అది ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు నువ్వు బ్రషింగ్ చేస్తున్నావంటే వెస్టేజ్ వర్క్ కూడా అలానే జరగాలి. నువ్వు స్నానం చేయకుండా వారానికి ఒక రోజు బ్రష్ చేస్తున్నాను, వారానికి ఒక రోజు స్నానం చేస్తున్నా అంటే వెస్టేజ్ కూడా నువ్వు వారానికి ఒక రోజే చెయ్యి, వారానికి ఒక రోజే జూమ్ మీటింగ్ ఉండు, వారానికి ఒక రోజే మాట్లాడు టీంతో. నువ్వు వారానికి ఒక రోజే టిఫిన్ చేస్తున్నానంటే నువ్వు వెస్టేజ్ అలానే చెయ్యి. నీ సిస్టమ్ వీక్లీ వన్. నువ్వు అక్కడ వారానికి ఒక రోజు బ్రష్ చేసి, వారానికి ఒక రోజు నువ్వు స్నానం చేసి, వారానికి ఒక టిఫిన్ తిని నువ్వు బతుకున్నావంటే నువ్వు వెస్టేజ్ లో కూడా వారానికి ఒక రోజు పని చేసి నువ్వు సక్సెస్ అవుతావు 100%. నా దగ్గర ప్రాబ్లం లేదు. కానీ నువ్వు నీ పర్సనల్ లైఫ్ లో డైలీ అక్కడ కేటాయించి వెస్టేజ్ లో మాత్రం కుదిరినప్పుడు చేస్తే నువ్వు సక్సెస్ అవ్వు. ఈ 3 పాయింట్లు ఎవరైనా ఫాలో అవ్వము అంటే దయచేసి మీరు వెళ్ళి మీకు నచ్చిన పని చేసుకోండి, వెస్టేజ్ లో నిలబడద్దు. ఎందుకంటే మీకు సక్సెస్ అర్హులు కాదు ఎవరైనా సరే. ఈ 3 నాలో లేవంటే అర్హులు కాదు. ఒక ప్రాబ్లం వచ్చింది నిజంగా, నాకు ఒక హెల్త్ ప్రాబ్లము, ఒక ఫైనాన్షియల్ ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ అప్లైనర్ కి ఏదైనా బాధ్యత అప్పచెప్పి నా టీంలో లేదో ఇంకోటి ఏదో చేసుకొని దూరంగా ఉండి మాట్లాడదు, కనీసం గంట మాట్లాడు, 5 నిమిషాలైనా మాట్లాడు, నువ్వు వెళ్ళేలోపు వాడికి ఏదైనా నేర్పించో, ఏదో ఒక బాధ్యత విధంగా నడుచుకుంటే పర్వాలేదు. అంతేగాని ఈ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా మనకి కన్సిస్టెన్సీ వర్క్ లేకుండా, డిసిప్లిన్ వర్క్ లేకుండా, హ్యాబిట్ గా మార్చుకోకుండా అసలు సమస్య లేదు. ఎవడు సక్సెస్ అవడాడు వెస్టేజ్ లోనే కాదు, ఏ జాబ్ లో వెళ్ళినా వాడు ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు. ఆ క్యాజువల్ ఉంటే క్యాజువల్ గా ఉంటాడు, కెమిస్ట్ గా ఒక ఫస్ట్ స్టేజ్ లో ఏదైనా బిజినెస్ ఉంటే అక్కడే ఉంటాడు. వాడికి ఒక ప్రమోషన్ అవ్వాలంటే 10 సంవత్సరాలు పడుతుంది, దాని సంగతి ఏం లేదు. ఎవ్రీ 2 years 3 years నేను ప్రమోషన్ తీసుకున్నా, 20 సంవత్సరాలు 9 ప్రమోషన్ తీసుకున్నా, యావరేజ్ 2 years to 26 months కి ఒక ప్రమోషన్ తీసుకున్నా. పర్ఫార్మెన్స్, డిసిప్లైన్, ఫస్ట్ కొట్టేది డిసిప్లైన్ ఎక్కడైనా కూడా తప్ప. వితౌట్ రెఫరెన్స్ తో జాయిన్ అయ్యాను, నేను కెమికల్ ఫీల్డ్ కి వచ్చాను. ఫస్ట్ అక్కడ ఉన్న మేనేజర్ కి అట్రాక్టివ్ అయ్యేది నా డిసిప్లైన్. ఫస్ట్ టైం టు టైం నేను రీచ్ అయిపోతాను. అక్కడికి అడగకుండా చెప్పకుండా లీవ్ పెట్టాం. ప్రాబ్లం వస్తే తప్ప అది అడిగి లీవ్ తీసుకుంటాను. ఎప్పుడైతే ఈ 3 కండిషన్లు ఆయన నా వర్క్ చూడు, ఆ డిసిప్లిన్ బెండ్ అయిపోయి నాకు ప్రయారిటీ ఇవ్వడం మొదలెట్టాడు, నాకు వాల్యూ ఇవ్వడం మొదలెట్టాడు. తర్వాత వర్క్ ఇచ్చినప్పుడు ఒక బాధ్యత విధంగా వర్క్ చేస్తాను, అది నా వర్క్ అనుకుంటాను. వర్క్ 100% చేస్తాను. ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా అప్డేట్ చేసి, సార్ ఇక్కడ నేను స్టక్ అయ్యేది, నాకు సొల్యూషన్ చెప్పండి అని చెప్పి సొల్యూషన్ తీసుకొని మళ్ళీ వర్క్ కంప్లీట్ చేస్తాను. ఒక్కసారి ఆ వర్క్ చూసాడంటే నా దగ్గర రాడు. నా దగ్గర ప్రాబ్లం వచ్చింది ఆగిందంటే నా తప్పు కాదు, అది సిస్టమ్ ఎర్రర్ ప్రాబ్లం అని చెప్పేసి దాన్ని అది ప్రాబ్లం రిసీవ్ చేసుకుంటాడు అతను. ఎప్పుడైతే అది నేను చేస్తున్న వర్క్ రిపీటెడ్ గా అది ఒకే మెయింటైన్ అయింది అనుకో, అప్పుడు నేను ఎక్కడున్నా కూడా నా వాల్యూ నాకు తగ్గదు. నేను జాబ్ లో సక్సెస్ అయింది కూడా అంతే, ఈ రోజు వెస్టేజ్ లో సక్సెస్ అయింది కూడా అంతే. నాకేం వేరే ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఎవరైనా చేయి పట్టుకుని నడిపించి లేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను ముందు తీసుకెళ్ళి ఎవరైనా ఉన్నారా? ఎవరి ద్వారా నేను ముందుకెళ్ళానా? లేదు కదా. మరి నేను డిసిప్లిన్ అని ఎన్నిసార్లు మీటింగ్ లో నేను మాట్లాడింటాను. ఈ రోజు ఈ క్లాస్ కోసం, ఈ ఫార్ములా కోసం ఎదిగి ఎక్కడో పెట్టుకున్నా గానీ రోజు నిన్న 2 రోజుల క్రితం కూడా నేను బాధపడింది, ఎవరు డిసిప్లిన్ ఎన్నిసార్లు చెప్పిన 9 గంటలకి 7 గంటలు జాయిన్ అవ్వట్లేదు, నాకు ఇది చాలా బాధాకరంగా ఉంది. మీరు సబ్జెక్ట్ తీసుకున్నారు, కొంత మారారు, అదంతా హ్యాపీగానే, నాకు ఇన్ టైంలో జాయిన్ అవ్వట్లేదు, నాకు చాలా బాధగా ఉంది అని కూడా చెప్పాను. నిన్న కూడా బాధగానే క్లాస్ చెప్పారు. మరి ఎలా సక్సెస్ అవుతాం మనం డిసిప్లిన్ లేకుండా? అందులో డిసిప్లిన్ లేకుండా వాళ్ళకి ఏం డిసిప్లిన్ ఇస్తాం? మనమే ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు లేచి, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు పని చేసి, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మనం చేసుకుంటూ పోతే మన కింద ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ గా ఎలా చేస్తారు? లీడర్స్ ఒక్కసారి ఆలోచించండి. 100% మీరు సక్సెస్ అవ్వాలి వెస్టేజ్ అంటే ఫస్ట్ ఈ 3 తీసుకోండి. దీనికి వేరే ఉంటాయి చెప్తాను. అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇవన్నీ 3 పనులు చేస్తే బేసిక్ హౌస్ రెడీ అవుతుంది. ఈ బేసిక్ రెడీ హౌస్ అయినా కూడా పైన ఏదైతే ఇప్పుడు ఈ 3వ పైన 3rd ఫ్లోర్ పైన 3వ బొమ్మ ఉందో
ఆ రకంగా ఉన్న తప్పని పరిస్థితిలో ఒక వర్షం పడితే లోపలికి వెళ్ళి తల దాచుకోవడానికి ఉపయోగపడుతుంది అది. కానీ నువ్వు సాటిస్ఫాక్షన్ తో ఉండడానికి రాదు. నీ బంధువులు వస్తే నువ్వు గొప్పగా చూపించుకునే విధంగా ఉండదు. నువ్వు రాత్రి పడుకుంటే నిజంగా అంటే నువ్వు ఒక సాధించిన హ్యాపీ ఫీలింగ్ రాదు, నీకు సక్సెస్ రాదు. ఇందులో ఉన్నంత హ్యాపీనెస్ ఇప్పుడు ఈ బిల్డింగ్ లో ఉన్నంత హ్యాపీనెస్ ఈ పైన దాంట్లో వెళ్ళి జీవిస్తే ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మనం చేసే వర్క్ లో వెస్టేజ్ లో కూడా అనుకున్న టార్గెట్ రీచ్ అయి నువ్వు హ్యాపీగా గర్వంగా నువ్వు ఫీల్ అవుతూ 10 మంది నీ గురించి గర్వంగా ఫీల్ అయ్యే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా డిసిప్లిన్ పాటించాల్సిందే. ఫస్ట్ మీరు డిసిప్లిన్ స్టార్ట్ చేయండి. ఇన్ టైంలో క్లాస్ స్టార్ట్ అవ్వండి. ఒక మీటింగ్ ఉందంటే ఇన్ టైంలో వెళ్ళండి. దీని గురించి ఆల్రెడీ 1 గంట క్లాస్ చెప్పాను. డిసిప్లిన్ గురించి నేను మా ట్రైనింగ్ ఆఫ్ ది ట్రైనర్స్ చెప్పాను. ఎందుకు అంటే ఒక డౌన్ లైనర్ అనే వ్యక్తి ఇన్ టైంలో క్లాస్ ఒక లైవ్ మీటింగ్ ఛాంపియన్ డే కానీ వన్ డే వర్క్ షాప్కి వెళ్తే అప్ లైనర్ లేట్కి వస్తే అప్ లైనర్ డౌన్ లైన్ చూసి తల దించుకుంటాడని కూడా చెప్పాను నేను. మీకు అంత పవర్ఫుల్ దాని వాల్యూ. ఒక స్టూడెంట్ కూడా టీచర్ వచ్చేలోపు వస్తే ఆ టీచర్ ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు ఆ స్టూడెంట్ ని. ఇక్కడ మనం చేస్తున్న పని ఫస్ట్ మన టీం పక్కన పెట్టండి. మీరున్న 50 మంది 60 మంది ఫస్ట్ మీరు డిసిప్లిన్ డిసైడ్ అవ్వండి. ఆ డిసిప్లిన్ ని ప్రతి రోజుకు మార్చుకోండి. ఒక రోజు కాదు. ఎవరో కోసం నటించద్దు. డిసిప్లిన్ అంటే ఒకరి కోసం నటించేది కాదు. నీ కొరకు నువ్వు ఇన్ టైంలో చేసేది, రైట్ టైంలో చేసేది డిసిప్లిన్. కాబట్టి అప్లైనర్ కోసం రామాయణల్ గారు ఏమనుకుంటారని టైం జాయిన్ అవుతుంది. నువ్వు 9 గంటలకు మెయిల్ పెట్టి మెసేజ్ పెట్టాడు కదా, పోస్ట్ పెట్టాడు కదా, నేను 9 గంటలకు జాయిన్ అవ్వాలి. ఆయన ఎప్పుడైనా స్టార్ట్ చేసుకుని నాకేంటి, నేను డిసిప్లిన్ ఫాలో అవ్వాలని మీరు డిసైడ్ అవ్వండి. అప్పుడు మీరందరూ 9 జాయిన్ అయితే నేను ఎందుకు క్లాస్ స్టార్ట్ చేయను? ఈరోజు జాయిన్ అవ్వట్లేదు కాబట్టి 9 నుంచి జాయిన్ అయిన వాళ్ళు 9:10 దాకా వెయిట్ చేస్తున్నారు. ఆ పరిస్థితి నేను 10 ముందు జాయిన్ అయిన టైం నా వల్ల లాస్ అవుతుందని 10 రోజులు కొట్టుకుంటూనే ఉన్నా. కాబట్టి డిసిప్లిన్ ఫాలో అవ్వండి. రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ప్రతి రోజు జరగాలి. హ్యాబిట్. 1 గంట మాట్లాడేది నువ్వు 5 నిమిషాలన్నా టీంతో మాట్లాడు. నీ టీం ఎక్కడ పోతుంది చూడండి. ఈ 3 ఫాలో అయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనేది నేను 100% నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు ఫాలో అయితే నేను 100% రిజల్ట్ నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మీకు ఏదైనా ఇబ్బంది కలిగింటే గట్టిగా మాట్లాడినాడు ఎవరు ఫీల్ అవ్వద్దండి. సక్సెస్ కావాలని కోరుకోండి.